హాయ్ రంజిత్. హాయ్. ప్రశాంత్ రెడ్డి నమ్మిన పంటు. అవును. ఎందుకు ప్రశాంత్ రెడ్డికి అంత దగ్గర కావాల్సి వచ్చింది గున్నాల రంజిత్? ఏం చూసి ప్రశాంత్ రెడ్డి దగ్గరికి ఆ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి గున్నాల రంజిత్ దగ్గరేండు? ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి ఒక వ్యక్తిత్వం. చాలా మంది అంటారు ఆయన కొంచెం కోపం ఎక్కువ, కోపంతో అంటాడని చెప్పని. పరిస్థితిని బట్టి కోపంతో మాట్లాడతాడు కావచ్చు, కానీ మళ్ళీ ప్రేమతోటి వెంటనే దాని యొక్క ప్రాబ్లం ఏందో మనకి క్లియర్గా అర్థం చెప్తాడు. అంటే ఈ మాట చెప్పినామంటే గున్నాల రంజిత్ కూడా ఆయన కోపం నాకు తెలుసు. ఇంక ఇప్పుడు తగ్గింది, ఒకప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుండే. కానీ ప్రశాంత్ రెడ్డి కోపం వెనుక మళ్ళీ వెంటనే ప్రేమ ఉంటుంది. నేను వేరే లీడర్లతో కూడా ఉండొచ్చిన, కానీ కార్యకర్తని కాపాడుకునేటువంటి తత్వం ప్రశాంత్ రెడ్డిది. మీకైతే చెప్పనంత అవసరం లేదు. బాల్కొండ కాన్స్టిట్యున్సీని ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగిందా లేదా? 100% జరిగింది. ప్రశాంత్ రెడ్డి పర్సనల్గా ఒకరోజు ఇట్లా హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు కూడా ఇట్లా కూర్చున్నప్పుడు మాట్లాడితే, ఇవాళ అధికారంలో ఉంటాం పోతాం. ఒకప్పుడు సంతోష్ రెడ్డి ఉండే, అంతకన్నా ముందు బాజిరెడ్డి గోవర్ధన్ ఉండే, అంటే డిఫరెంట్ వాళ్ళ ఎమ్మెల్యేస్ ఉండే. కానీ నా కాన్సెప్ట్ ఒకటేరా, నేను చేసే అభివృద్ధి నెక్స్ట్ రాబోయే లీడర్, ఇలా కాకపోయినా ఒక 15-20 ఏళ్ళకైనా నేను కుర్చీకి దిగిపోవాల్సిందే, ఇంకో కొత్త లీడర్ రావాల్సింది. ఆయన వచ్చినప్పుడు నేను చేసిన అభివృద్ధిని చూసి ఇంతగానం పని ఎట్లా చేసింది ప్రశాంత్ రెడ్డి అని, నా అభివృద్ధిని రీచ్ అయ్యేంత స్థాయి కూడా ఎవరికి లేనంతగా అభివృద్ధి చేస్తా బాల్కొండ నియోజకవర్గం అని చెప్పాను. సో మీరు ఆల్రెడీ చూస్తారు, ఒక 5 సంవత్సరాలలో 4,000 కోట్ల పైచలకు డబ్బులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో అభివృద్ధి అనేది జరిగింది. ఓకే, ఇందాక మీరు అన్నట్టు ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్లో ఈ మాట మీతోనే అన్నారు, ఈ మాట మీరు చెప్తున్నారు. చెప్తూ ఇందాక ఒక మాట అన్నారు, అంటే నేను ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఇంకెవరన్నా నా తర్వాత ఎవరన్నా వస్తే అన్న మాట మీరు అన్నారు. అంటే ప్రశాంత్ రెడ్డి ఇంకొక 15-20 సంవత్సరాలు ఉంటాడా? ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అంటే ఇంకో 3-4 టర్ములు, అంటే ఇప్పటికే హ్యాట్రిక్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అధికారం బీఆర్ఎస్కి వస్తుంది. అప్పుడు ఇంకా ఇప్పుడు జరిగిన దానికంటే ఎక్కువ అభివృద్ధి పనులు తప్పకుండా జరుగుతాయి. ఆల్రెడీ ప్రజలందరూ రియలైజ్ అవుతారు. 10 ఏళ్ల తర్వాత మార్పు కోరుకున్నారు. ఓకే, చిన్న తప్పులు జరిగినాయి. మా పార్టీ ప్రెసిడెంట్ కూడా చెప్పిండు, కార్యకర్తలలో అక్కడిక్కడ చిన్న అసంతృప్తుల వల్ల కొన్ని తప్పులు జరిగినాయి. అంటే ఇక్కడ విషయం కార్యకర్తల విషయంలో జరిగి ఉండుంటే కార్యకర్తలను చోట్లు రావద్దు, ప్రజలు ఎందుకు మరొకటే లేదు? అదే ప్రజలు కొన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చినటువంటి హామీలు, ఇస్తానన్న పింఛన్లు, వీటిపైన ఎక్కువగా వాళ్ళు నమ్మకాన్ని పెట్టుకున్నారు. సో అలాంటి దాంట్లో కూడా మాయి కూడా కొన్ని చిన్న తప్పులు గ్రామాలలో, అంటే అఫ్ కోర్స్ ఓకే మీరు అన్నట్టు కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో ప్రజలు నమ్మి ఓటేసారు కాంగ్రెస్కి అని అంటున్నారు. బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయలేదు? ప్రశాంత్ రెడ్డి చేసిన 4,000 కోట్ల విషయంలో ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు హ్యాట్రిక్ గెలిచిండు, కాకపోతే అది అనుకున్నంత పెద్ద గెలుపు కాదు. అవునవును, అనుకున్నంత మీరు అందరు ఊహించుకున్న గెలుపు అయితే కాదు అది. కాదు. ఈవెన్ ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఆ లెవెల్లో ఊహించి ఉండడు అంత తక్కువ మెజార్టీ వస్తుంది అని చెప్పేసి. సరే మీరు అన్నట్టు 4,000 కోట్లు అది నేను కూడా ఒప్పుకోవాల్సిన వాస్తవమే. మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ చూసినా అలాంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది. మరి ఎందుకు అంత తక్కువ మెజార్టీ వచ్చింది? తక్కువ మెజార్టీ ఎందుకు? ప్రశాంత్ రెడ్డికి గవర్నమెంట్ మీద ఒకటి ఆల్మోస్ట్ ఏమైపోయిందంటే వ్యతిరేకత వచ్చింది. ఓకే, ఆ వ్యతిరేకతకు కేసీఆర్ తప్పు లేదు, ప్రశాంత్ రెడ్డి తప్పు లేదు. చాలా సార్లు మేము కూడా ఎనలైజ్ చేసుకున్నాం. మా కొంతమంది లోకల్ లీడర్స్, కొంతమంది కార్యకర్తల వల్ల అన్ని పార్టీలలో అందరు మంచి వాళ్ళు ఉంటారు అని చెప్పని మనం క్లారిటీ చెప్పలేం కదా. హార్డ్ వర్క్ పార్టీలో కూడా కొంతమంది హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు ఉంటారు, కొంతమంది అవసరానికి వాడుకునే వ్యక్తులు ఉంటారు. కొంతమంది అవసరానికి వాడుకునే వ్యక్తుల వల్ల కూడా మాకు నష్టం జరిగింది. అంటే ప్రతి ఒక్క పథకము, ప్రతి ఒక్క విషయము జనాల దగ్గరకు పోతుందని కేసీఆర్ అనుకున్నాడు, ప్రశాంత్ అని అనుకున్నాడు. కానీ అండర్ గ్రౌండ్ లో కొంతమంది వల్ల కొన్ని రీచ్ కాలేకపోయినాం. వాటి వల్ల వ్యతిరేకత అనేది వచ్చింది. ఆ వ్యతిరేకత అనేది ఏర్పడకుండా చాలా పెద్దగా అయిపోయింది. ఎలక్షన్ దగ్గరకు వచ్చేంత వరకు క్లారిటీ అర్థం అంటే అప్పుడు తెలుస్తుంది మాకు. సరే, స్టేట్ లో కేసీఆర్ రాకపోవడానికి కారణం ఇలాంటి తప్పిదమని అంటారు. అంటే బాల్కొండ కాన్స్టిట్యూన్స్ లో ఇలాంటి తప్పిదాలు జరిగినట్టు అన్ని కాన్స్టిట్యూన్స్ లో కూడా జరిగినాయి. అంటే మా దగ్గర తక్కువ, ఇంకా వేరే కాన్స్టిట్యూన్స్ లో ఎక్కువ జరిగినాయి. ప్రశాంత్ అన్న యాక్చువల్ 50,000 మెజార్టీ తోటి గెలవాలి వాస్తవమే. ప్రతిపక్షంకు సానుభూతి ఉంది, మాకు అభివృద్ధి ఉంది. ప్రజలు సానుభూతి అభివృద్ధి మధ్య ఈ చిన్నగా మధ్యలో జరిగిన కొన్ని మిస్టేకులతోటి సానుభూతి వైపు మొగ్గు చూపారు, అభివృద్ధి వైపు చూపారు. అందుకని మేము 5,000 మెజార్టీ 6,000 మెజార్టీ తోటి గెలవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ప్రజలకు కావాల్సిన సానుభూతి, డెవలప్మెంట్ అవసరం లేదంట? డెవలప్మెంట్ అవసరమే, బట్ మధ్యలో కొన్ని జరిగినాయి అంటున్నా కదా. ఏం జరిగినాయి? అదే కొంతమంది ఏవైతే వ్యక్తులు ఉన్నారో చుట్టూ కార్యకర్తల్లాగా, అందులో కొంతమంది చుట్టూ అందులో కొంతమంది చేసిన మిస్టేక్స్ వల్ల జరిగింది అని నేను ఒప్పుకుంటున్నా. మీ ఊహ ప్రకారం ఎలాంటి మిస్టేక్స్ అవి? ఇక మిస్టేక్స్ అంటే ఇక
అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రజలకు జరుగుతున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాలల్లో కొన్ని ఇప్పుడు డైరెక్ట్ గా ప్రశాంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ డైరెక్ట్ గా రైతు బందే కానీ అవన్నీ ఇట్లా పంపినట్లుగానే కొన్ని డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిర్రు, కొంతమందికి వచ్చేసి ఈ పింఛన్సే కానీ ఈ బీడీ పింఛన్స్ పెట్టారు. దీంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. వీటి పైన ప్రజలకు ఆగ్రహం అనేది వచ్చేసింది, కొంతమంది కోపం వచ్చేసి వాళ్ళు బయటకు చెప్పుకోలేక లోపల ఉండి ఈ యొక్క లోకల్ లో జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల పార్టీకి కొంచెం దెబ్బ కలిగింది. రైట్, ఇది వాస్తవమే అనుకుందాం. సరే, మీరు అంటారు కాబట్టి వాస్తవమే. మరి ఈ విషయంలో ప్రశాంత్ రెడ్డి ఎప్పుడు కూడా సమీక్ష నిర్వహించలేదంటే అన్న అప్పుడు ఆల్రెడీ మీకు తెలియదు ఏమున్నది, చాలా బిజీ. సెక్రటరీ అంబేద్కర్ విగ్రహం వీటి పైన విజయ్ ఉన్నాడు. రెండోది ఏంటంటే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరే చూడండి, ఏ గ్రామంలో కూడా ఏ గ్రామం నుంచి ఏ వ్యక్తులు పోయినా కూడా వాళ్ళని కాదు అని మరగొట్టలేడు. రోడ్సే గాని దేవాలయాలే గాని ఎవ్విటికైనా ఇచ్చిండు. ఆయన చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేరని చెప్పని సాక్షాత్తుగా మీ విలేజ్ లో ఉన్న వాళ్ళు చెప్తారు, మా విలేజ్ లో వాళ్ళు ఉన్నారు చెప్తారు, చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. అన్న మరి ఎందుకన్నా మరి జరిగిందన్నాం అనుకో, లేదురా మీ ఎవడు గడు ఇట్లా చేసి ఇట్లా నాకు తిక్కతోటి ఓటేసిన అని చెప్పిరా లేదా? జరిగినాయి, వాస్తవంగా జరిగినాయి. మరి ఇంతకన్నా అభివృద్ధి చేసిన నువ్వే అంటావన్నా, మరి ఎందుకు వెళ్ళమంటే అట్లా ఆడు ఇట్లా చేసిండు ఇట్లా అంటే. సో మా దాంట్లో ఉన్నటువంటి నేనే కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, నా మీద కూడా బురద జల్లే ఉంటే నేను కూడా తప్పిదం చేసి ఉండొచ్చు, రంజిత్ గారు నాకు ఇట్లా చేసి ఉండవు అని చెప్పాను. అంటే ఇలాంటి మిస్టేక్స్ మాకేం చేసినాయి అంటే కొంచెం లోపల పార్టీకి చాలా దెబ్బతీసి మా మెజార్టీ తగ్గాల్సి వచ్చింది. ఈ విషయం మీకు ఎప్పుడు అర్థమైంది? అంటే ఈ విషయం బిఫోర్ ఎలక్షన్స్ మీకు అర్థమైంది? ఎలక్షన్స్ అంటే అర్థం అవుతుంది. అంటే మనం పబ్లిక్ లో తిరుగుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా తెలుస్తుంది కదా, అరే ఇట్లా వినబడుతుంది, టఫ్ వస్తుంది, మీకు టఫ్ వస్తుంది అని తెలుసా, అప్పుడు అర్థం అవుతుంది. గెలుస్తాము అనే నమ్మకం ఉంది, మెజార్టీ తగ్గేటట్లు కొడుతుంది అని అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత లేదు గెలుస్తాం, అభివృద్ధి పైన ప్రజలు మాట్లాడుతారు అని చెప్పని. సో లోపల కొంచెం ఏర్పడకుండానే కొంచెం నెగిటివ్ టాక్ అనేది. మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో కింది స్థాయి కార్యకర్తలు అలా బిహేవ్ చేసిరే కావచ్చు. వాళ్ళ పైన పార్టీ నామినేటెడ్ పోస్టులలో మండల స్థాయి లీడర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఈ విషయాల్లో ఎక్కడ కూడా జోక్యం చేసుకుని ఇట్లా చెయ్యొద్దని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయలేదా? అంటే చేసిర్రు ప్రశాంత్, చేయలేరని కాదు. ఇక ఎట్లా అంటే ప్రతి ఒక్కటి మనం చెప్తే వినేటంత లేరు. ఇక అంటే నువ్వు ఎందుకు షో పెట్టి నువ్వు చెప్తే ఎందుకు లేదు అని అంటే మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, అది నమ్మకం అనాలా లేకపోతే ఏమనాలి? దాన్ని ఖచ్చితంగా గెలుస్తున్నాం అని చెప్పని బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రశాంత్ రెడ్డి గెలుస్తుండే అని చెప్పని. మేము అనుకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే 50 నుంచి 60,000 మెజార్టీ తోటి గెలవాలని మేము అనుకున్నాం. ఒక టైంలో 1,00,000 మెజారిటీ అని అనుకున్నాం. లక్ష సరే, మా కాన్ఫిడెంట్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, మా కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ ద అభివృద్ధి అంత చేసింది కాబట్టి ప్రశాంత్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాలు కూడా మీ ప్రశాంత్ రెడ్డికి డోకా లేదని చెప్పని చెప్పారు. కానీ వ్యతిరేకత అనేది లోపల ఏర్పడకుండా జనాలు బయటకు చెప్పలేరు, కానీ లోపల మాత్రం వ్యతిరేకత అనేది ఉండిపోవట్లే. మనం ఇప్పుడు దాన్ని మరి సరిదిద్దుకుంటున్నాం. జరిగిన ప్రతి తప్పుని నెమరు వేసుకుంటూ ఆ తప్పులు మళ్ళీ జరగకుండా ఉండడానికి రాబోయేది ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పినట్లు ఈ ఇంతకన్నా ముందున్న 10 సంవత్సరాల లాగా ఉండదు సార్. బీఆర్ఎస్ కంపల్సరిగా జరిగిన ప్రతి తప్పుని అనలైజ్ చేసుకొని మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా ప్రజలకు ఏ విధంగా సరి అయిన న్యాయం జరుగుతుంది అనేది దానిపైన నడుస్తుంది. కేసీఆర్ కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో ఓకే అనుకుంటే కార్యకర్తలు ప్రజలతో ఉండాల్సినటువంటి ఆ కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇంకా ఫెయిర్ గా నీట్ గా పద్ధతిగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావంటారు. రావు, అంతే కదా? అంతే. అంటే ఆ విషయంలో మీరు ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి నాయకులు ప్రజలతోనే ఆ కమ్యూనికేషన్ లేకనే కదా ఈ బార్డర్ మెజారిటీ, అంతే కదా? అంతే. ఇప్పుడు అది సరిదిద్దుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఇప్పుడు అనుకున్నటువంటి మెజారిటీ కంపల్సరీగా అప్పుడు 100% వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, జనాలు ఎంత కోపంతో ఉన్నారో మీరు చూస్తున్నారు. యూరియా విషయంలోనే కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, కరెంటు విషయంలోనే కావచ్చు, ప్రతి విషయంలో చాలా కోపం మీద ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పోతుందని చెప్పి అర్థమవుతుంది. అట్లాగే అభివృద్ధి పరంగా చూస్తే 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతకన్నా ముందు ప్రతి నెలలో ఒక 10 సార్లు కానీ బాల్కొండ కావచ్చు, చుట్టుపక్కల విలేజ్లలో కావచ్చు, ప్రశాంత్ రెడ్డి విజిట్ రావడం, శిలాపలకాలు ఓపెన్ చేయడం, అభివృద్ధి పనులు స్టార్ట్ కావడం ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా శిలాపలకాలు వేసి స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడో ఒక్కొక్క దగ్గర. మా విలేజ్ లో అయితే ఇప్పటి వరకు ఒక శిలాపలకం లేదు, ఒక పని స్టార్ట్ అయింది లేదు. సరే, ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నది మనకి ఇప్పుడు అప్రస్తుతం. ఓకే, మీ లీడర్
మీ బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందన్నది ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్. ఓకే ఓకే 4,000 కోట్ల డెవలప్మెంట్, 4,000 కోట్ల పై చిలుకు డెవలప్మెంట్ ఫండ్ బాల్కొండ కాన్స్టిట్యున్సీకి ప్రశాంత్ రెడ్డి తీసుకొచ్చాను. మీ పడగల్ గ్రామానికి ఎంత తీసుకొచ్చాను? మా పడగల్ గ్రామానికి అంటే లాస్ట్ వరకు మొన్నటి వరకు ఉన్న లెక్క ప్రకారం 70 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేసింది. దాంట్లో మీకు తెలంది మెయిన్ది చెప్తా ప్రశాంత్, బ్రిడ్జ్ ఉందా, పడగలకి ఒక బ్రిడ్జ్ వచ్చింది. వాస్తవానికి గమనిస్తే మా పడగలకి ఏం వాగులు వంకలు ఏం లేవు, ఉన్న వాగుల దగ్గరనే మాత్రమే మనకు బ్రిడ్జెస్ కావాలి. సో ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ 2 ప్రాణాలు పోవడం జరిగింది రీసెంట్ గా. అవునవును. ఓకే, యాక్చువల్ ఏంటంటే 3 చెరువుల వాటర్ ఏమవుతుందంటే ఒక్క కాళ్ళకి వచ్చి అది పారుతుంది. దాన్ని అలుగు అంటాం, పెద్ద మడుగు అలుగు అని మనం మాట్లాడతాం. సో అక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా పెద్ద పెద్ద వాగులు ఉంటేనే వాటికి బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తారు. దీనికి ఇంతగా ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రశాంత్ అన్న అప్పుడు అధికారం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైప్ లైన్స్ తోటి అదొక అలుగుని ఇస్తే మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలంకు మళ్ళీ విపరీతమైన వర్షాలు వచ్చి ఆ చిన్న వాలుగు కూడా కొట్టుకపోయింది. సో దీనికి ఎట్లా నేను చెప్పానంటే, అన్న ఇది కంపల్సరీ బ్రిడ్జ్ చేస్తేనే రేపు పొద్దున ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందంటే ఎంత రిస్క్ తీసుకొని ఆ అలుగుని వాగు కిందికి మార్చిపిచ్చి కేసీఆర్ తోటి మాట్లాడి పర్సనల్ గా దానికి ఒక 2.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ కట్టిపించింది. అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కి 2.5 కోట్లు, 2.5 crores వరకు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఖర్చు అయింది. ఆ 2.5 కోట్లు అంత విలేజ్ మీద నుంచి పోయే రోడే కాబట్టి బ్రిడ్జ్ కట్టాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, అది 2.5 కోట్లు పెట్టి తీసుకొచ్చి ఒక పల్లెటూరుకి అలుగు కోసం 2.5 కోట్ల బ్రిడ్జ్ శాంక్షన్ చేయించిండు. ఇలాగే ప్రతి మండలాలకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు. మన పడగల గ్రామం అయితే మండలం కాదు కదా, అయినా కూడా పెద్ద విలేజ్ అని చెప్పి 96 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని శాంక్షన్ చేపించి కట్టించి ఆల్రెడీ ప్రజలకు ఇచ్చేసారు. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ ఇక్కడ నివసిస్తారు. 96 డబుల్ బెడ్రూమ్ జనాలకు కంప్లీట్ చేసి ఇచ్చేసిండు. ఇంకా మిగతా స్పేస్ ఉండే ఇంకొక 40 ఇండ్లు కట్టేంత. సో అధికారంలోకి వచ్చాక మళ్ళీ కట్టిపిస్తాను అనుకున్నాడు. సో అధికారం మాకు రాలేదు కాబట్టి అది ఇప్పుడు ఆ స్పేస్ అంతే ఉండిపోయింది. ఓకే, అట్లాగే ఈ ముస్లింలకు శ్మశానంగా ఉంటది కదా, సో అది మా విలేజ్ కు దగ్గరలో ఉంటది. దానికి ప్రహారీ కూడా, దానికి ఒక 7 లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేపించి టోటల్ గా ప్రహారీ కూడా కట్టించిండు. ఓకే, అట్లాగే మన రీసెంట్ ఒక వీడియో పెట్టిన చూసిరు, బైపాస్ రోడ్. ఏది అంటే మా విలేజ్ కు ఈ పెద్ద పెద్ద లారీలు ఉంటాయి కదా, సో విలేజ్ నుంచి ఎప్పుడు పోయినా డిస్టర్బెన్స్, పిల్లలు పోతా ఉంటారు చేస్తా ఉంటారు అని అంటే, సో బయట నుంచి మన విలేజ్ అవతల నుంచి ఈ 1L రోడ్ కి కనెక్టివిటీగా ఆ బైపాస్ రోడ్ ని అప్పుడు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియదు నాకు అది, అప్పుడు కూడా దాన్ని చాలా రిస్క్ తోటి శాంక్షన్ చేపించి రోడ్ ని కూడా కంప్లీట్ చేయించిండు. అట్లాగే మీరు పెట్టిన వీడియోలో అప్పటి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని అని చెప్పేసి మీరు మాట్లాడారు. అయితే నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తా, అక్కడికి వెళ్ళే వరకంటే శిలాఫలకం కూలిపోయింది ఉంది. ఏమైంది అబ్బా అని చూసే వరకంటే దీంతో గుద్ది దాన్ని కూల కొట్టేశారు. నీకు రోడ్ అభివృద్ధి జరిగింది కదా, నీకు జరగలేదు. శిలాఫలకం ఏదో ఓపెన్ చేసి పెట్టి అసలు దీన్ని ఇప్పటి వరకు చేయలేరు, ఏదో చూయించుకొని పెట్టిర్రు అని అంటే సరే నువ్వు చేసిన కోపం మీద అనుకోవచ్చు. అలా నీకు శిలాఫలకం వేసిన 1 week వర్క్ స్టార్ట్ అయ్యి నీకు రోడ్ కూడా కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ రాకపోకలు జరుగుతున్నాయి. అభివృద్ధి పరంగా చూపించుకోవాలి కానీ ఏదో కోపంతో దాన్ని కూలవుట్ కూడా కరెక్ట్ కాదు కదా. జనాలకు తెలవాలి కాబట్టి ఈ ఇన్సిడెంట్ విషయంలో మీ పడిగల్లో బీఆర్ఎస్ కార్యకర్త రంజిత్ ఒక్కడైనా అడగడానికి వేరే వాళ్ళు లేరా? మీ బీఆర్ఎస్ అందరూ మా వాళ్ళు ప్రశ్నించలేదు. మరి ప్రశ్న అంటే మాట్లాడే దాంట్లో సోషల్ మీడియాలో నేను కొంత ముందుంటా కాబట్టి దాన్ని నేను ప్రశ్నించిన. మా వాళ్ళు కూడా, మా చైర్మన్ కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా కార్యకర్తలు వాళ్ళు కూడా ప్రశ్నించారు. విలేజ్ వరకు తీసుకెళ్లారు ఇది చేయడం తప్పు అని చెప్పని. గ్రామాభివృద్ధి కమిటీ కూడా దీని పక్క పైన తెలుసుకుంటాం, ఎందుకంటే కొన్ని కెమెరాస్ ఖరాబ్ అయిన ఉండే, సో తెలుసుకుని పక్క చర్యలు తీసుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్ కన్నా ముందు ప్రశాంత్ రెడ్డి విషయంలో డబుల్ బెడ్రూమ్లు కొన్ని పక్కదో పట్టినాయి అన్న ఒక ఆరోపణలప్పుడు అడిగలు వచ్చినాయి. అప్పుడు ప్రశాంత్ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఇది లేవనెత్తాడు. ఈ విషయం మీ దృష్టిలో కూడా ఉంటది. మరి డబుల్ బెడ్రూమ్ విషయంలో అప్పుడు కాస్త అవినీతి కూడా కింది స్థాయి కార్యకర్తలు చేసిరన్నమాట, వాస్తవమా? ప్రశాంత్, ఇప్పుడు ఒక పని జరిగింది అన్నప్పుడు దాని ఎంత బ్యాడ్, నెగిటివ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి, అవునా? సో ఆ టైంలో చాలా మంది ఇట్లా జరిగిందట, డబ్బులు తీసుకుంటారట అని చెప్పని నెగిటివ్ టాక్ తీసుకొచ్చారు. సో నేను పర్సనల్ గా కొంతమంది డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళని కలవడం జరిగింది. మేము ఎవ్వరికి ₹1 ఇవ్వలేదు, ఇది వాస్తవమే, తప్పు మాట. ఎందుకనంటే ఎవరో ఇది పుట్టిస్తురు అని చెప్పారు. నాకైతే క్లియర్ కట్, ఇప్పుడు మనం ఏదన్నా ఒక అతని పైన మనం ఒక నింద మోపుతున్నామంటే మన దగ్గర ఆధారాలు ఉండాలి. నాకైతే ఎలాంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారాలు అంటే ఎవరైతే లబ్ధిదారులకు మాకు ఇల్లు రాలేదన్నారో వాళ్ళు తెర మీదకి వచ్చారు. ఓకే, అప్పుడు నేను వీడియోస్ నేనే షూట్ చేసిన, నా దగ్గర కూడా వీడియో ఆధారాలు ఉన్నాయి. ఓకే, అయితే ఇందాక మీరు అన్నట్టు
అంటే డబ్బులు ఇచ్చినాము అనే ఆధారాలు కూడా ఉన్నాయి. డబ్బులు ఇచ్చినాము అని అంటే డబ్బున్న వాళ్ళకి రూమ్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఓకే ఓకే, మేము నిరుపేదలం మాకు ఇయ్యలేదు అని మాట్లాడారు. నేను ఇక్కడ అవినీతి అన్న తప్ప నేను డబ్బులు ఇచ్చిన నేను అనలేదు. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే మీరు అంటున్నట్టు ఒక డెవలప్మెంట్ విషయంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నాడు. అంటే ప్రశాంత్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ విషయంలో చెడు ఉన్నదని మీరు చెప్పకనే చెప్తున్నారు. నేను మంచి ఉంటుంది చెడు ఉంటుంది అని అంటే ఇప్పుడు అక్కడ అభివృద్ధి జరిగింది, డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్స్ ఫైనలైజ్ ఎవరు చేయాలి? విలేజ్ లో ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకున్న తర్వాత ఎంఆర్ఓ వచ్చి వాళ్ళు ఫైనల్ గా చీటీలు వేసి తీసి చేసింది. ఇదంతా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అందరి మధ్యలో జరిగింది. ఇది అవును, జరిగిన తర్వాత చిట్టీలు తీసిన తర్వాతనే కన్ఫర్మ్ గా ఎవరెవరికి అని చెప్పాను. ఎందుకంటే చీటీలు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ అంతా ఇల్లు లేని వాళ్ళే. అందులో కొంతమందికి ఇప్పుడు నీకంటే కొంచెం హై ఉన్నోడికి వచ్చి ఉండొచ్చు, కానీ చీటీలు తీసిరు కాబట్టి దీంట్లో ఏమైందంటే నాకు రాలే ఆయనకు వచ్చింది, ఆయన కంటే గరీబోని అనే కాన్సెప్ట్ వెనకకించి వచ్చింది. కానీ సీసులు మాత్రం ఎంఆర్ఓ పరిధిలో అందరు నాయకులు కూర్చుని పెట్టిన తర్వాతనే జరిగింది. సో అదైతే వాస్తవమే కదా. ఓకే, అది ఎంతవరకు అన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, గున్నాల రంజిత్ ప్రశాంత్ రెడ్డికి డయాడ్ ఫ్యాన్. అవును, పాపం గున్నాల రంజిత్ మొన్న పోలీసుల లాఠీ దెబ్బల విషయంలో కూడా కాస్త చాలా సఫర్ అయ్యిండు. అవన్నీ తెలిసిన విషయాలు కాన్స్టిట్యున్సీలో. అసలు ప్రశాంత్ రెడ్డి విషయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అది, అవును, గత కొన్ని నెలల క్రితం ఇదంతా జరిగింది. ఏం జరిగింది అసలు? మిమ్మల్ని మీ పైన లాఠీ చార్జ్ జరగడానికి కారణం ఏంటి? ప్రశాంత్ రెడ్డి కూడా అంత అగ్రెసివ్ ఉండడానికి కారణం ఏంటారు? అగ్రెసివ్ ఏంది? ఆల్రెడీ కాంగ్రెస్ మినిస్టర్, సో అన్న ఎమ్మెల్యే కాబట్టి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ఉంది కాబట్టి ఆ రోజు మా ఎమ్మెల్యేగా ఆయనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. వాళ్ళ ఇన్ఛార్జ్ తోటి ఎట్లయితే వాళ్ళ కార్యకర్తలు వచ్చారో మేము కూడా అన్నతోటి అక్కడికి పోవడం జరిగింది. సో అన్న ఏం చేసిండు అని అంటే స్టేజ్ పైన కళ్యాణ లక్ష్మికి ఏదైతే ఉందో దీనికి తులం బంగారం ఇస్తా అని గవర్నమెంట్ అయితే మనకు మాట ఇచ్చిన ఉంది. మరి ఓన్లీ మేము కేసీఆర్ చెప్పినటువంటి ₹1,00,000 చెక్కు మాత్రమే ఇస్తారు కదా, మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అని చెప్పని స్టేజ్ పైన ప్రశ్నించడం జరిగింది. దాని విషయంలో ఏమైపోయిందంటే కార్యకర్తలు వాళ్ళు ఎట్లా అడుగుతున్నావు ఇస్తాం అది అని చెప్పని లొల్లి పెడతానికి వేసినప్పుడు వాస్తవంగా నువ్వు చెప్పిన మాటనే అన్న అడిగింది కదా. సో ఆ విషయంలో లోపల చిన్న ఆర్గ్యూ జరిగింది. మా కార్యకర్తలు మేము బయట ఉన్నాం, కొంతమంది మా వాళ్ళు లోపల ఉన్నారు. అక్కడ ఆర్గ్యూ జరిగి ఆ ఆర్గ్యూ తోటి ఏం చేశారంటే వీళ్ళు పోలీసులకు చెప్పి ఈ బీఆర్ఎస్ వాళ్ళందరినీ నూకేయరని చెప్పని మా అందరినీ నూకొచ్చి తాళ్ళు కట్టేసి బయటకు నూకేశారు. అంటే ఎట్లా నూక్కొస్తారు? మేము గామా మనుషులం గామా, మీ వాళ్ళే లోపల ఉండాలా. కళ్యాణ్లకు చెక్ ఇచ్చేటప్పుడు మీ మినిస్టర్ ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకా మీరైతే ఇన్ఛార్జ్, మాది డైరెక్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నప్పుడు మేము కూడా ఉండాలి కదా అని చెప్పని లేదని చెప్పని పోలీసులతో మొత్తం మీరు అక్కడ ఆర్గ్యూ చేస్తున్న విషయం మళ్ళీ గొడవ ఎక్కువ అని చెప్పేసి బయటకు పంపించుంటారు. బయటకు పంపించారు. వాళ్ళతో వాళ్ళని కూడా పంపాలి. ఆర్గ్యూ ఇద్దరం చేస్తున్నాం. ఒకటి గమనించి ప్రశాంత్, కాంగ్రెస్ వాళ్ళ ఆర్గ్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? మీ ఎమ్మెల్యే తులం బంగారం ఇయ్యాలన్న విషయంలో అడిగినప్పుడు ఆర్గ్యూ ఎందుకు అవుతుంది? వాళ్ళకు ఇచ్చిన హామీయే కదా, తులం బంగారం ఇయ్యాలని చెప్పని ఇచ్చిన హామీని అడిగింది కదా. తులం బంగారం ఎట్లా మరి ఎప్పుడు ఇస్తారు? ₹1,00,000 ఇస్తారు కదా, తులం బంగారం కూడా ఇవ్వాలి కదా. మీరు ఇచ్చిన హామీ కేసీఆర్ చెప్పింది కళ్యాణ లక్ష్మి ₹1,00,000, మీరు మళ్ళీ అదే ఇస్తారు కదా, తులం బంగారం ఇయ్యారా అని చెప్పని అంటే ఎట్లా అడుగుతారని చెప్పని ఆర్గ్యూ పెట్టింది వాళ్ళ కార్యకర్తలు లేస్తే అడుగుడు తప్ప అని చెప్పని మా కార్యకర్తలు అడిగే వరకు అంటే ఆర్గ్యుమెంట్ వాళ్ళు చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేసినట్టు కూడా ఫుటేజ్ ఉంది. వీడియో ఇప్పుడు వాళ్ళని నూకేస్తే వాళ్ళు అగ్రెసివ్, మొత్తం అందరిని బయటకు నూకేసినప్పుడు అగ్రెసివ్ మేమంటే మా కోపం రాదా? మనం నూకేసి బయట ఎత్తేస్తే లాఠీల బట్టి కొడితే ఇక్కడ కొడితే ఇంత అదైపోయింది. అంటే కొడితే అంత ఘోరంగా కొట్టిరు మమ్మల్ని. కొట్టి బయటకు తీసుకొచ్చినప్పుడు తప్పే కదా, అధికారం ఉంది అని చెప్పని గొడవ అనేది కావద్దు. అవును ప్రశాంత్, గొడవనైతే కావద్దు. ఇద్దరి వల్ల అవుతున్నప్పుడు ఇద్దరిని బయటకు నెట్టేయాలి. కాంగ్రెస్ కార్యకర్తల్ని బయటకు నెట్టేయాలి, బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా బయటకు నెట్టేసి నాయకులు అధికారులు ఉన్నారు కదా వాళ్ళే కంప్లీట్ చేసుకుని ప్రోగ్రామ్ వస్తారు కదా, వాళ్ళని లోపల ఉంచి మమ్మల్ని ఉంచే వరకు అంటే ఏమైపోయింది? వాళ్ళని ఇట్లా ఉంచుతారు, మనం ఇట్లా బయటకు ఉంచుతారు. అధికార దుర్వినియోగం ఆర్గ్యూ స్టార్ట్ అయింది. ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించడం వల్ల ప్రశాంత్ రెడ్డి మద్దతుదారులు అక్కడున్న వాళ్ళు ప్రశాంత్ రెడ్డికి సపోర్ట్ గా అడుగు చేసారు, అవును, దాన్ని సపోర్ట్ చేసారు. అవును, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయంలో వాదన పెరిగింది. ఎందుకు అడుగుతున్నావు తులం బంగారం గురించి? చక్క వచ్చినావు కదా, చెక్కులు ఇవ్వు అంతే, తులం బంగారం ఇస్తాం కదా అని అట్లా ఆర్గ్యూ. తులం బంగారం అడిగినప్పుడు చెప్పాలి, ఆన్సర్ చేయాలి. తులం బంగారం మాకు టైం పడుతుంది, ఇంత టైంలో ఇస్తామని చెప్పానంటే మా అన్న కూడా ఏమంటుండే, ఓకే రైట్ ఇంత టైంలో ఇస్తా అంటున్నారు కదా, చాలా నెక్స్ట్ టైం ఈ టైం వరకు మిమ్మల్ని అడగా, దాని తర్వాత నేను అడుగుతుంటుండే. అట్లా వేయలేరు కదా, డైరెక్ట్ ఆర్గ్యూ చేస్తారు కదా, ఎందుకు అడుగుతుర్రు మీకు? మరి అలాంటప్పుడు మీ ప్రశాంత్ రెడ్డి ఆర్గ్యూ వద్దు బెట, మీరు కాము ఉండండి, ఆయన ఒక సైగా చేస్తే, ఆయన కని సైగా చేస్తే కూడా మీరు కాము సైగా చేసేంత వరకు లేదు ప్రశాంత్.
అంటాడా ఆర్గ్యూ ఏం పెట్టింది మొత్తం అధికారం అంతా వాళ్ళ దేశంలో ఉంది, పోలీసులు మొత్తం వాళ్ళు చెప్పినట్లే వింటారు. జూపల్లి కృష్ణారావు అంటే ఇప్పుడు మీ కార్యకర్తల విషయంలో లాఠీ చార్జ్ రాక వచ్చే అవసరం లేకుండా ప్రశాంత్ రెడ్డి మీరు కామ్గా ఉండండి అని ఆయన చెప్పేస్తే అయిపోతుండే కదా మరి. మేము అంటే వాళ్ళు మా మీకు లేవల్ ఆర్గ్యూ చేసిర్రు, ఒక ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ ఆయన మీకు ఆర్గ్యూగా మాట్లాడినప్పుడు మేము ఊరుకుంటామా? ఆయనకి ఎంత అభిమానం ఉంటారో మేము ప్రశాంత్ రెడ్డి కూడా అంటే ప్రశాంత్ రెడ్డిని మన ఆర్గ్యూ చేసి ఆయన పైకి నువ్వేంటి మాట్లాడేది గిట్లా చెప్పానంటే ఆయన ఒక మాజీ మినిస్టర్ ఎమ్మెల్యే, 2-3 సార్లు ఎమ్మెల్యే. అసలు వ్యక్తిని మీరు ఇట్లా మాట్లాడితే మా కోపం రాదా? ఆ కోపం అనేది ఆర్గ్యూ పెరిగినప్పుడు ఈ పోలీసులు ఏం చేయాలా? ఇద్దరిని బయటకు గెంటేసి. అఫ్ కోర్స్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ లీడర్స్ కూడా అనే ఉంటారు కదా. అవును, వాళ్ళు స్టార్ట్ చేస్తేనే కదా ఆర్ఎస్ కాబట్టి నా వర్షన్ ఏమంటున్నారంటే అక్కడ లబ్ధిదారులు వచ్చారు కళ్యాణ శక్తి, ఓకే, వాళ్ళనే ఉంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరెవరైతే ఆర్గ్యూ జరుగుతుందో వీళ్ళందరినీ బయటకు నెట్టేసి ఉంటే ఆ రోజు ఎక్కడ కూడా లాఠీచార్జ్ జరిగేది కాదు, ఎక్కడ కూడా ఏం జరగదు. మిమ్మల్ని వాళ్ళని బయటకు నెట్టేస్తే మీ వాదన, మీ గొడవ, మీ ఆర్గ్యూ అంతా మళ్ళీ బయటకి ఎత్తేస్తే అయిపోతుంది ప్రోగ్రామ్ లేదు. బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళని లోపల ఉంచడం వల్ల మా కోపం ఏంది అని అంటే మమ్మల్నే నూకేస్తారా, మాదేం తప్పు అంటే అధికారం మీ చేతిలో ఉన్నదని చెప్పని మీరు పోలీసులు వాడుకొని మమ్మల్ని బయటకు నూకేస్తారా అని చెప్పని మేము మాట్లాడంగానే లాఠీచార్జ్ చేశారు. చాలా మందికి కొట్టారు, చేతులు ఎందరు చూసి ఉంటారు కదా, అంత ఘోరంగా కొట్టారు. అది అధికార దుర్వినియోగమా కాదా? దాని తగ్గట్టుగా మీరు బయటకు నూకెళ్ళి ఇద్దరు పార్టీలో బయటకు తీసుకెళ్తే నీకు అక్కడ నష్టం జరిగేదే కాదు. వాళ్ళు ఇంకెందుకు వాళ్ళు ఇంకా లోపల ఉండి మేము బయటకు వచ్చిన తర్వాత కికి నవ్వుతురు బయటకు, మా కోపం రా. ఆఫ్ కోర్స్ ఇంత జరిగింది, పరిష్కారం అయితే లేదు కదా, దీనికి పరిష్కారం అయితే రాలేదు. ఇప్పుడు కేసులు పెట్టిరు మా పైన. ఇంకా బంగారం విషయంలో ప్రశాంత్ రెడ్డి గారు అడిగినట్టు స్టేజ్ మీద ఆ రోజు అడిగి మొత్తానికి అయితే చెక్కులు ఇచ్చేసారు, కార్యక్రమం కంప్లీట్ చేశారు. తులం బంగారం అయితే పరిష్కారం అయితే కాలేదు. ఆర్గ్యూ ఎందుకు మరి? అంటే అడగాల కదా, వాళ్ళే అడగడం వేరు, ఆర్గ్యూ వేరు కాదు. ప్రశాంత్ హామీ ఇచ్చింది ఎవరు? వాళ్ళు. వచ్చినప్పుడు ప్రతిపక్షంగా మా పని ఏంది? అడగడం. మీరు ఇస్తున్నటువంటి పింఛన్లు ఏమా, మీరు ఇస్తున్నటువంటి రైతు బంధు ఏమో అడగడం అయితే మా హక్కే కదా, ప్రతిపక్షంగా మేము ప్రశ్నించాలి కదా. సో అది సందర్భం వచ్చింది, చెక్కులు లక్షిస్తున్నాం, దాంతోపాటు తులం బంగారం ఇవ్వాలా, ఎప్పుడు ఇస్తారు గంతే అడిగింది కదా. అక్కడ ఏం అడగాలి, ఎప్పుడు ఇస్తారు చెప్పాలి కదా ఆన్సర్. అయితే ఈ సంవత్సరంకి ఇస్తాం, మా దగ్గర బడ్జెట్ లేదు, ఆన్సర్ అయితే చెప్పాలి కదా. నువ్వేం అడిగేది అని అంటే కోపం రాదా? మాజీ మినిస్టర్, ప్రస్తుత ఎమ్మెల్యే, మీకే అంటున్నప్పుడు మాకు కూడా ఆయన పైన అభిమానం ఉంటుంది, మేము ఆగుతాము. ఈ విషయంలో రంజిత్ ఎంతకైనా తెగించుడు కాదు. ప్రశాంత్ రెడ్డికి సంబంధించి ఏది వచ్చినా సరే మేము జైల్లో కన్నా పోతాం, ఏ ఫైట్ కైనా మేము సిద్ధం. ఆయన విషయంలో ఎవడైనా మాట్లాడితే, ఎందుకు అంటే అలాంటి నాయకుడు దొరకడు. సో అలాంటి నాయకుడు దొరికినప్పుడు వాడుకొని అభివృద్ధి చేయించుకొని విలేజ్ ని కానీ కాన్స్టిట్యూన్సీ కానీ డెవలప్ చేసుకుందాం అనేది ఉండాలి. నేను ఆల్రెడీ మొన్న చెప్పిన వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డికి నీకు రంజిత్ కి మధ్య అంత అటాచ్మెంట్ ఎక్కడొచ్చింది అసలు? అటాచ్మెంట్ అంటే ప్రశాంత్ రెడ్డిని ఒక 2-3 టైమ్స్ నేను హైదరాబాద్ లో పర్సనల్ గా పోయి కలిసిన. స్టార్టింగ్ లో ఎప్పటికి వెళ్ళినా రిసీవింగ్ చేసుకొని కూర్చుని పెట్టి ఒక 15-20 మినిట్స్ టైం ఇచ్చి పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదున్నా కూడా క్లియర్ గా మాట్లాడతాడు, మనసు లేదు పెట్టుకోడు. కోపం ఉంది లేదని అంటలే, కోపం వచ్చినప్పుడు కోపంతో మాట్లాడతాడు. మళ్ళీ వెంటనే నీ ప్రేమ అంటే అంటారు చూడు, కోపం ఉండి వెంటనే ప్రేమ చూపించుకొని తీసుకుంటారు చూడు, అంటే మనసులో లోపల కూడా దాస పెట్టుకొని మీదికించి ఏదో ప్రేమగా మాట్లాడే లోపల అలాంటి తత్వం అతంది కాదు. అవసరం ఉంటే వెంటనే తిట్టేస్తాడు, అరే నువ్వు చల్ ఇది కాదురా అంటాడు. వెంటనే అవసరం ఉంటే నెక్స్ట్ డే నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. ఆ వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది. ఎందుకు అనంటే చాలా పెద్దోడు, ఒక 2 తిట్టిననుకో తిట్టిన రా భయ్ అని అనుకుంటాం. ఇంకో రోజు అరే రంజాన్ పిలిచిన అనుకో దగ్గరకు పోతాం, ఆ ప్రేమయాలు ఆ తిట్టినన్నీ పోతాయి. కానీ కొంతమంది ఉంటారు లోపల అంటారు, లోపల ఉంచుకుంటారు, బయట పెట్టరు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గర పిల్లాడి యొక్క వ్యక్తిత్వం గిట్లా అని చెప్పండి, అలాంటి వ్యక్తిత్వం అయినది కాదు. రెండోది అభివృద్ధి పరంగా నువ్వు ఎప్పుడన్నా పోయి అడుగు, దేనికి అవసరం రా, అదేమంత అన్నావు గీ వర్షం చెప్పినవా కాదు అన్నాడు, తప్పకుండా వేద్దాం రా. అది కరెక్ట్ కాదనుకో బట్ అది వేస్ట్ చేసి ఎందుకు దానికి డబ్బులు. ప్రశాంత్ రెడ్డి సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాతనే గున్నాల రంజిత్ టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకుని కొన్ని వందల మంది యువకుల్ని తీసుకెళ్లి జాయిన్ అయినా. ఇంతకుముందు రంజిత్ ఏ పార్టీ? సునీల్ రెడ్డి తోటి ఉన్నా నేను బీఎస్పీలో. సునీల్ రెడ్డి తోటి ఫస్ట్ అసలు నా యొక్క రాజకీయంలో సునీల్ రెడ్డి తోటి నేను ట్రావెల్ చేసిన. నేను ఫస్ట్ బయట ఉంటుంటే 2015లో నేను కెనడా నుంచి వచ్చిన. కెనడాలో నేను హోటల్ మేనేజ్మెంట్. సో వచ్చిన తర్వాత సునీల్ రెడ్డి దగ్గర పిఏ ఉంటాడు సావీన్ అని చెప్పని, ఇప్పుడు లేడు. వాడి నా క్లాస్మేట్, వాడి ద్వారా నేను సునీల్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ టైంలో సునీల్ రెడ్డి దగ్గర జాయిన్ కావడం జరిగింది. అప్పుడు కూడా నేను యాక్టివ్గా నా యొక్క పని సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుందని చెప్పని చూపించడం జరిగింది. చాలా దగ్గర ఉంటుంటే సునీల్ రెడ్డి దగ్గర, చాలా అంటే చాలా దగ్గర.
నేను ఆయన ఎప్పుడు కూడా ఆయన పైన నేను కామెంట్స్ ఏమి కూడా మాట్లాడలేదు, మంచి వ్యక్తే. కానీ ఒకటి ఏంటి అని అంటే స్టాండబుల్ గా ఇప్పుడు ఒక నాయకుడిని మనం నమ్ముకుంటాం కదా. సో నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను 100 మందితో పోయి జాయిన్ అయ్యాను ఎక్కడ, ప్రశాంత్ రెడ్డి దగ్గర. సో ప్రశాంత్ రెడ్డిని నేను నమ్ముకున్నా, ఎందుకంటే రేపు పొద్దున నాకు ఏది ఉన్నా కూడా నాకు ప్రశాంత్ అని ఉన్నాడు అని అండ. అట్లాగే నన్ను కొంతమంది నమ్ముకొని ఉంటున్నా, ఇంకా వాళ్ళు కూడా మాకు ఏం జరిగినా కూడా మా అన్నున్నారా రంజిత్ అన్న అని చెప్పని వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. అవునా. సో అప్పుడు ఆ టైంలో బీఎస్పీ కోసం చాలా హార్డ్ వర్క్ చేసినాం, రన్ చేసినాం, ఓడిపోయినాం. దాని తర్వాత ఒక స్ట్రాటజీగా ఒక మంచి పార్టీ ఎన్నుకొని పోదామని చెప్పని సునీల్ రెడ్డి చాలాసార్లు అన్నాడు. సో అక్కడ ఏమైపోయిందనంటే కొంచెం డైలామా అయిపోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ బీఎస్పీని ఉండడం జరిగింది. ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ. సో ఈ డైలామాల ఆయన ఏ డిసిషన్ తీసుకోలేకపోయాడు. సో నాకు కూడా ఏమైపోయిందనంటే మేము ఇంత నమ్ముకొని ఉంటున్నాం, ముంగడ పడతామా, గెలుస్తామా గెలవామా, ఇంతే ఉంటే ప్రాబ్లం అవుతుంది అనే ఒక ఐడియా. రంజిత్ కి ఫ్యూచర్ లో రాజకీయంలో ఏదైనా పదవులు చేద్దామని ఆలోచన ఉండేనా ఆ టైంలో? పదవులు అనేది లేకుండే, టైం వస్తే చేస్తా కావచ్చు. అంటే ఏదో ఉంటేనే కదా మా రాజకీయ భవిష్యత్తు ఏంటన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడే. రాజకీయ భవిష్యత్తు అంటే టైం వస్తే ఉండే. నాకు గ్రామ సర్పంచ్ గా ఏదో ఒక రోజు చెయ్యాలని ఉండే. అధికారం అనేది మన లేక నేను ముందరికి రాలే. అంటే అధికారం లేదు, రేపు పొద్దున మనం గెలిచినా కూడా రేపు పనులు చేయకపోతే నాకు అది పర్ఫెక్ట్ ఉండదనే ఫీల్ తోటి నేను ముంగడికి రాలేను. ఉండే గ్రామానికి ఒకసారి సర్పంచ్ చేసి ఒక ఊరికి మంచి డెవలప్ చేయాలని ఒక ఆశ మాత్రం నాకు ఉంది. చూద్దాం ఫ్యూచర్ లో ప్రశాంత్. ఓకే, రంజిత్ కి పడగలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా యూత్ ఫాలోయింగ్ బాగుంది. అవును, ఈ విషయంలో నేను కూడా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా కొన్ని ప్రత్యక్షంగా చూసిన. నిజంగా ఈ విషయంలో నువ్వు చాలా గ్రేట్. నీలాంటి యువ కార్యకర్త ఒక మంచి బలం ప్రశాంత్ రెడ్డికి. అవును, ప్రశాంత్ రెడ్డి దగ్గరికి పోయినావు, ఓకే, పార్టీలో జాయిన్ అయినావు, కొన్ని వందల మంది ఈ యూత్ ఫాలోయింగ్ అనేది ప్రశాంత్ రెడ్డికి బలం మీ పడగల నుంచి అయితే ఇప్పించిన. అవును, చాలా హ్యాపీ. ప్రశాంత్ రెడ్డి మీ వ్యక్తిగతంగా నీకంటూ ఏం చేయలేదా? లేదు లేదు, వ్యక్తిగతంగా మనం ఎన్నడూ కూడా అన్నని మనం అడగలేదు, వ్యక్తిగతంగా కూడా ఏం చేయలేము. ఐ మీన్ అంటే అది నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఏదైనా వర్క్ చేసుకోవడం కావచ్చు. నామినేటెడ్ పోస్ట్ లాంటివి కూడా నేను ఎప్పుడు కూడా అంటే పదవి పరంగా నాకు ఇది ఇస్తే పోపు అని చెప్పి నేను ఎప్పుడు ఆశించా. వర్క్ పరంగా కూడా ఇప్పటికి కూడా నాకు ఎప్పుడు కూడా అవసరం పడలే. ఫ్యూచర్ లో ఎప్పుడు అవసరం పడితే పోయి అడిగేది మాత్రం అన్ననే, నాకు ఇట్లా వర్క్ ఉంది చేసుకుంటా అని చెప్పని. దాంట్లో మాత్రం ఎప్పుడు పోయినా కూడా కాదు అనడు. ఎందుకంటే నా యొక్క వ్యక్తిత్వం, నా యొక్క పనితనం అన్నకు తెలుసు. ఎప్పుడైనా సరే అందరికీ అంటే నేను కొంచెం లేట్ పోయినా కావచ్చు పార్టీలకు, బట్ వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో నాకు అంత రెస్పెక్ట్ ఇస్తాడు. ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతాడు. ఏ విషయమైనా ఏదున్నా కూడా ఏదున్నా చెప్పురా బేటా అని చెప్పని చెప్తాడు. ఏది కూడా నేను దాపరికంగా దాచుకోను. సిచ్యువేషన్ కరెక్ట్ లేదు ఏదైనా ఉన్నప్పుడైతే నేను డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పేస్తా. ఎందుకంటే నేను ఫేస్ టు ఫేస్ ఉంటా. నేను ఏమన్నా తింటే ఏదైనా వేస్తే మనం భయపడచ్చు. మనం పని చేస్తుంది ఎవరికి? ప్రశాంత్ రెడ్డికి. సో ప్రశాంత్ రెడ్డికి బ్యాడ్ పేరు వస్తుంది అన్నప్పుడు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు రంజిత్ ఇంతవరకు పడగల గ్రామంలో డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి అవినీతి చేయలేదు. ఎవరు ఏ అంటే డబుల్ బెడ్రూమ్ విషయానికి సంబంధించిన సరే, ఏదైనా సరే క్లియర్, ఏ పింఛన్లకైనా సరే ఓపెన్ గా ఏదికైనా సరే నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి కొంతమందికి ఇంకా పింఛన్ల కోసం తిరిగినా కావచ్చు, కానీ నేను మాత్రం ఎవరి దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే పాపం వాళ్ళు నన్ను నమ్మి నా దగ్గరకు వస్తారు ప్రశాంత్. వాళ్ళకు మనం పని చేసి పెట్టాలి. తర్వాత వాళ్ళు వచ్చింది ప్రశాంత్ రెడ్డికి మొన్న ఎలక్షన్ టైంలో మీ పడగల నుంచి ఎంత వచ్చింది? పడగల నుంచి మెజారిటీ 280 ఓట్ల మెజారిటీ వచ్చింది. చాలా అంటే అంత మెజారిటీలో ఇప్పుడు చెప్తున్నాం ప్రశాంత్, 4 బూతులలో ఎక్కువ మెజారిటీ నా బూత్ వచ్చింది. 90 ఓట్స్ 90 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంత వ్యతిరేకత, అంత మార్పు కోరుకునే టైంలో కూడా చాలా కష్టపడి తిరిగినాం. ప్రతి ఇంట్లో 15 to 20 minutes టైం స్పెండ్ చేసిన. ప్రతి ఇంట్లో ఏదో పేపర్ ఇచ్చి ఓటేయమని చెప్పి వచ్చింది. అప్పుడు ప్రశాంత్ రెడ్డి పడగలకి వచ్చింది, ఎలక్షన్ ప్రచారం వచ్చిండు. ఇక తిరిగేటప్పుడు ఈ బూత్ వైజ్ తిరుగుతాం కదా, ఆ బూత్ వైజ్ గా ప్రతి ఇంట్లో 20 minutes. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం మనం. ప్రశాంత్ రెడ్డి ప్రతి విలేజ్ తిరిగినప్పుడు కూడా చాలా మట్టుకు హామీ పత్రాలు ఇచ్చిండు చాలా మందికి, ఇళ్ళ విషయంలో కావచ్చు, అని సంఘ భవనాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంకా చాలా విషయాలు. సంఘాలు కూడా ప్రశాంత్ రెడ్డికి మద్దతు తెలిపి తీర్మానాలు ఇప్పుడు చేసినాయి. అవి ఎందుకు వర్కౌట్ కాలేదు? అదే నేను ఏమంటున్నా, నీకు అర్థమవుతుందా? అవసరానికి అంటే ఏదో అప్పటి అవసరానికి మద్దం. ఎందుకంటే అన్న మంచి పొజిషన్లు ఉన్నాడు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఫామ్ అవుతుంది అన్న ఒక థాట్ పబ్లిక్ లో ఉండిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే ప్రశాంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అంటే ప్రొసీడింగ్స్ ఇచ్చినవి మాత్రం జెన్యూన్ ప్రశాంత్. వాస్తవం చెప్తున్నా, ప్రభుత్వం వచ్చి ఉంటే 100% గా మనకు పాసిబుల్ అవుతుండే. 100% పాసిబుల్ అవుతుండే. 100%. ఆయననే ఆర్ఎంబి మినిస్టర్,
అవన్నిటిని సెట్ చేసే ఇచ్చిండు. లేదు ఇదని అన్నారు మాట మొత్తం తప్పు. గవర్నమెంట్ వచ్చి ఉంటే ప్రతి సంఘ భవనం వస్తుండే, దానికి ఎలాంటి అది లేదు. కలెక్టర్ నుంచి మనకు వచ్చిన జీవో అది. దానిని కావాలని కొన్నిటిని క్యాన్సిల్ చేసారు. ఆల్రెడీ మీరు చూసి ఉంటారు, ఈ ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు ఒక పథకం పెట్టింది. అప్పుడు పథకానికి కూడా మస్తు మందికి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తుంది. ఎంఆర్ వాటి దగ్గర ధర్నా చేసి అందరు లేడీస్ తోటి పోయి ఒకసారి కూడా మీకు ప్రెస్ మీట్ పెట్టిన. అవును, అప్పుడు కూడా స్టార్టింగ్ లా నేనేమన్నా ఆ పథకాన్ని తీసేసి ఇప్పుడు మీ ప్రజెంట్లు ఉన్న మీ కాంగ్రెస్ పథకం ఉంది కదా, ఇందిరమ్మ పథకం కింద పెట్టుకొని డబ్బులు ఇవ్వండి, కానీ అట్లీస్ట్ వాళ్ళకి వచ్చిన సాటిస్ఫాక్షన్ తీసేయకండి. ఎందుకంటే వీళ్ళంతా గరీబులే కాబట్టి మనం కన్ఫర్మ్ చేసి ఇచ్చినాము కూడా అని చెప్పాం. సో 3 lakhs వస్తే మిగతా యాడ్ చేసుకుని వాళ్ళు ఇల్లు కట్టుకోవడమే ఏదో ఒకటి తీసుకుంటాం అనుకున్నాం. సో లాస్ట్ అయితే ఆ వీటిని కూడా క్యాన్సిల్ చేశారు. రంజిత్, ఇప్పుడు ఈ పడగల విషయంలో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, బ్రిడ్జ్ 2 కోట్ల అని అంటున్నారు, ఇదంతా ఓకే. ఇందాక కూడా మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈసారి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అవును, ఈసారి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్న మాట మీ గ్రామం నుంచి మాట్లాడితే ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వస్తుంది? ముఖ్యంగా కేసీఆర్ ఫస్ట్ నమ్ముకున్నది రైతులని. అంటే నేను ఒక కరెక్ట్ రైతులని ఫస్ట్ వాళ్ళని ముంగటికి పడకూడదు. ఎందుకంటే రైతులు ముంగటుంటే రాష్ట్రం ముంగట ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి కేసీఆర్ ముంగటికి వచ్చి వాళ్ళకు రైతు బంధు పథకమే కానీ, కరెంటే కానీ, వాళ్ళకు రైతు బీమా పథకం ఇవి తీసుకొచ్చింది. ఇందులో ఏం జరిగింది తెలుసా ప్రశాంత్? కొన్ని టైంలో అంటే నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు వేసే సాలరీ 5th నాడు వేయడము, 10th నాడు వేయడం అనేది ఒక బ్యాచ్ వైజ్ చేస్తుండే కేసీఆర్. సాలరీస్ లేట్ వచ్చినాయి కదా, లేట్ వచ్చినాయి. సో దీంట్లో వీళ్ళకి వ్యతిరేకత ఎక్కువైంది. ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. కానీ రైతు బంధు, కరెంటు ఇవి మాత్రం పర్ఫెక్ట్ టైంకు మిస్ కాకుండా రైతు ఖాతాలు ఇస్తుండే. సో ఆయన ఏం ఆలోచించారంటే, ఇప్పుడు వీళ్ళకి లక్షల సాలరీస్ ఉంటాయి కాబట్టి ఒక నెల, ఒక 5 రోజులు 10 రోజులు లేట్ అయితే ఏమైతుంది, కానీ రైతుకు మాత్రం టైంకి వేద్దామనే వర్షంలో కేసీఆర్ పోయిండు. కానీ మొన్న రైతులే మోసం చేశారు కేసీఆర్. రైతులు ఏం చేశారు అని అంటే, 10 ఏళ్ళు ఉన్నాడు కదా అని కొన్ని సోషల్ మీడియాల ద్వారా కేసీఆర్ ని బదనాం చేసాడు, ఫామ్ హౌస్ పాలన చేస్తున్నాడు. ఒక విషయం మాట్లాడాలా, రైతులే మోసం చేశారు అంటున్నారు. రైతులే ప్రశ్నించారు ఏమని? రీసెంట్ గా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా మట్టుకు అసలు సేద్యం చేయని భూమికి కూడా రైతు బంధు ఇచ్చిండు, అవి దాదాపు ఒక 20,000 కోట్ల పైగా ఉంటది అని చెప్పేసి మాట్లాడిండు. ఈ విషయం రైతులు కూడా అంగీకరించారు. సేద్యం చేయని భూమికి, సాగు చేయని భూమికి కూడా ఇచ్చిండన్న విషయంలో నీకు కేసీఆర్ ఇంటర్వ్యూ వినుంటావు ప్రశాంత్. ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, మహబూబ్ నగర్ జిల్లాల అక్కడ సైడు 100 ఎకరాలు ఉంటుంది ఒక్కొక్కడికి 70 ఎకరాల భూమి ఉంటుంది. కానీ వాడు కూడా వచ్చి హైదరాబాద్ ఆటో నడిపించుకుంటాడు. ఎందుకనంటే వాడికి వాటర్ ఫెసిలిటీ లేక. అంటే 70-80 ఎకరాలు ఉన్న వ్యక్తి కూడా అక్కడ సాగు భూమి మీద లేక మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చి పనిచేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కొన్ని ఏరియాలు, ఇప్పుడు మనలాంటి ఏరియాలో వాటర్ ఫెసిలిటీ బాగుంది కాబట్టి 100 ఎకరాలు ఉన్న భూస్వామి ధనవంతుడు. కానీ కొన్ని జిల్లాలలో 100 ఎకరాలు ఉన్నా కూడా సరే కావచ్చు, ధనవంతుడు. సాగు చేయని భూమికి కూడా రైతు బంధు కూడా కరెక్టా? సాగు వేసుకోనికి ఇచ్చింది కదా, దానికి ఇప్పుడు నీకు రైతు బంధు అనేది వస్తే వాడు ఇంత దాన్ని వాడుకొని అక్కడ పంట పండిస్తాడు అని చెప్పన్న సాగు వేసుకోనికి అక్కడ 100 ఎకరాలు. అయితే దీంట్లో కూడా మళ్ళీ క్లియర్ ఏముంది, సాగు వేయని భూమిలో 100 ఎకరాలు ఉన్న పర్సెంటేజ్ ఓన్లీ 5% ఉందని కూడా చెప్తుంది కదా ఆయన. 95% బిలో 10 years కింద 10 acres కిందనే ఉంటే బిలో ఇంకా 5% పైననే మిగతా 100 ఎకరాలు ఉంటారు కాబట్టి, సో ఈ 5% ఎందుకు వాళ్ళని పక్కకు పెట్టుడు, వాళ్ళు రైతులే కదా అని చెప్పని కేసీఆర్ ఎక్కడ కూడా భేదాలు రాకూడదని అందరికి కల్పించేసిండు. దాంట్లో 5% పీపుల్. సిస్టమ్ కరెక్టా? సిస్టమ్ ఒక టైంలో కేటీఆర్ గారు కూడా అసలు అట్లా ఇచ్చేది కాదు అని కూడా ఆయన ఒక మాట ఒప్పుకున్నాడు. దానికి కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే దీన్ని కూడా ఒక సవరణ చేసి, అంటే అది మిస్టేక్ మిస్టేక్ అంటే అప్పుడు ఆలోచించింది కేసీఆర్ ఆ విధంగా ఆలోచించిండు. 100 ఎకరాలు భూస్వామి ఈ విషయంలో నిజానికి మీరు అన్నట్టు కేసీఆర్ ఆలోచించిన మాట గొప్పగానే ఉంది. ఆయన మేధావి, ఆయన రాజకీయ చాణక్యుడు అనే విషయం తెలంగాణ సాధించిన విషయంలో మనం ఒప్పుకోవాల్సిందే. మరి అలాంటిది ఆయన అంత మెచ్యూర్గా ఆలోచించినప్పుడు ఈ లాజిక్ ఎట్లా మిస్ అయ్యింది అన్నదే రైతుల క్వశ్చన్. అంటే లాజిక్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, లాజిక్ మిస్ కాదు. ఈ 5% కూడా ఎందుకు, రైతులే కదా ఇచ్చేద్దాము అని చెప్పని ఇచ్చేసింది. కానీ ఇప్పుడు కొన్ని మీరు చేసిండు, మీ దళిత బంధు అనేది ఇచ్చేదాని దగ్గర మంచికో ₹1,00,000. ఇప్పుడు 10 లక్షలు ఒక్క ఫ్యామిలీకి ఇచ్చే బదులు 1 లక్ష ఒక్క ఫ్యామిలీకి ఇస్తే 10 మంది ఎస్సీ కుటుంబాలకు నిండిపోతుండే కదా. వాళ్ళు కూడా మా ఇంటికి ₹1,00,000 ఇచ్చిండు అన్న ఫీలింగ్ ఉంటుండే. ఈ 10 లక్షల రూపాయలు అంటే కొంతమంది పైన ఉన్న వాళ్ళ అధికారుల తెలియదు, కానీ కేసీఆర్ ని ఈ దళిత బంధు విషయంలో తప్పుదోవ పట్టించారని నేను మాత్రం నమ్ముతాను. ఎందుకంటే అవసరం లేకుండా, ఎందుకంటే
ఒక ఇద్దరం ఉన్నాము. మీరు అన్నట్టు 10 లక్షలు దళిత బంధు, కుల సంఘాలకు కూడా వాళ్ళ వృత్తులకు కూడా 1 లక్ష రూపాయలు అనేది ఇస్తా అని చెప్పేసి అన్నారు. అది బీసీ వాళ్ళకి, బీసీ సంఘాలకి. అది కూడా విలేజ్ కి 1, 2, 3 అట్లా కూడా. అదే అంటే స్టార్టింగ్ అయ్యే ఇప్పుడు ఎలక్షన్ కు కొంచెం ఒక 2 years ముందు స్టార్ట్ అయిందా. మా విలేజ్ లో కూడా ఆల్రెడీ ఒక 4-5 members కి వచ్చినాయి. నెక్స్ట్ విడత అనే లోపే మనకి ఎలక్షన్ వచ్చింది. దాని తర్వాత ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ విడత అనేది ఎలక్షన్ టైం వస్తుందని అప్పుడు అంటే విడతలాగా పెట్టింది కదా. సో ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి పోదాం అనుకున్నారు, గవర్నమెంట్ వెళ్ళిపోయింది కదా అప్పటికి. అట్లా. ఓకే, ఈ ప్రశాంత్ రెడ్డి గురించి మరో విషయం మాట్లాడుకుంటే, మీ పడగల్ శివారులో ఆయన నిరుద్యోగుల కోసం అనేది కొన్ని లక్షలు, దాదాపు ఒక 50 లక్షల పైన అని ప్రశాంత్ రెడ్డి గారే చెప్పారు. 1 కోటి రూపాయలు కూడా కావచ్చు అని నేను అనుకుంటున్నాను, కానీ అంత కాకపోవచ్చు. మెటీరియల్ ఇచ్చిండు, కోచింగ్ సెంటర్ సపరేట్ గా అరేంజ్ చేసిండు, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసిండు, కోచింగ్ సెంటర్ ఇచ్చిండు, బుక్స్ ఇప్పించిండు. చాలా మంది అందులో ట్రైన్ అయ్యి కూడా జాబ్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, జాబులు సంపాదించిన వాళ్ళు. రైట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రైతు బంధు విషయంలో కొన్ని విషయాల్లో ఫెయిల్ అయింది, మాది వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఒకవేళ మీ ప్రభుత్వం రావడానికి బాల్కొండ కాన్స్టిట్యున్సీకి, మీ పడిగల్ గ్రామానికి ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా, ప్రశాంత్ రెడ్డి అనుచరుడుగా రంజిత్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రజలకు ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అంటే పాత పాలన అంటే బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది. ఓకే, మన కాన్స్టిట్యున్సీకే తీసుకో. ఒకప్పుడు ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నప్పుడు ఈజ్ ద లీడర్ ఆఫ్ ద బాల్కొండ. ఆయననే కింగ్, ఆయన చెప్పిందే వేదం. ఆయన ఏం చేయాలా, ఏ విలేజ్కి ఏం చేయాలని. ఇప్పుడు అట్లా లేదు కదా. ముగ్గురు లీడర్స్ అయిపోయారు. ఈ లీడర్ గురించి ఆ లీడర్కి పడతలేదు, ఆ లీడర్ గురించి ఈ లీడర్కి పడతలేదు. అంటే ఒక నాయకత్వం పటిష్టంగా నడవాలంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈజ్ ది బాస్ ఆఫ్ ద ప్లేస్. ఆ ప్లేస్ కు ఉన్నప్పుడు ఇప్పుడు కంపెనీ మంచిగా నడవాలి అన్నప్పుడు ఎండే గానీ ఆ ప్రిన్సిపాల్ గానీ, పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. అవును, అది టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి పరిణతి చెందినా గానీ అది ప్రాంతీయ పార్టీ అని పరిగణిస్తున్నారు. అవును. ఈ కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ విషయంలో అది సిస్టమ్ ఎట్లుంటుందో అందరికి తెలిసిన విషయమే. అలాంటప్పుడు సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్ కి వాళ్ళకు కూడా ఈ రోజు పదవులు ఉన్నాయి. సునీల్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఈ విషయంలో సునీల్ రెడ్డి గారే ఇన్ఛార్జిగా మాక్సిమం నడిపిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోటోకాల్ సిస్టమ్ లో ఆయనకు ప్రియారిటీ ఇస్తుంది. మీ కార్యకర్తలు అంటే మీ బీఆర్ఎస్ నుంచి ముగ్గురు లీడర్ ఎట్లా అంటారు? ముగ్గురు అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాలల్లా అంటే మేము చూస్తుంది చెప్తున్నా. ఇప్పుడు మా విలేజ్ లో ఉంది ఒక అతను, ఒక లీడర్ దగ్గరికి వెళ్తున్నా అంటాడు. ఇప్పుడు ఏదో సీఎంఆర్ పరంగా ఇంకొక అతను ఇంకో లీడర్ దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. అంటే ఇప్పుడు ఇంతకన్నా ముందు నాకు ఒక వ్యక్తి వచ్చి, అన్న నాకు ఇట్లా సీఎంఆర్ఎఫ్ సంతకం కావాలంటే డైరెక్ట్ ఎక్కడికి తీసుకెళ్తుంటే ప్రశాంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ నుంచి ఆయన అల్టిమేట్ గా బీఆర్ఎస్ నుంచి ఆయన ఒకటే లీడర్. కాంగ్రెస్ ఇక్కడ ఎక్స్ట్రా లీడర్స్ ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఒక్కతనే నడిపియాలి కదా, ఒక్క లీడరే ముగ్గురు నడిపిస్తే అలాంటప్పుడు పార్టీలో పర్ఫెక్ట్ గా మనకు నియోజకవర్గం కావాల్సినట్టు అభివృద్ధి జరుగుతలేదు అని చెప్పి నేను అంటున్నా. ఏదో జరుగుతుంది, ఒకతను చేసే పని ఒకతనికి నచ్చలేదు. కాన్స్టిట్యున్సీకి జరిగిందా జరగలేదు అన్నది పక్కన పెడితే, మీ పడగలకి ఏం జరగలేదు ఈ 2.5 సంవత్సరాలలో? ఏం జరిగింది పడగల్ల? ఏం పనులు జరుగుతున్నాయి? ఇప్పుడు మా పడగలకు కావాల్సింది ప్రశాంత్ రెడ్డి కల్పించిన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ముంగట ఇంకో చిన్న బ్రిడ్జ్ ఉంటది. అవి రెండు ఈ వాటర్ ఫ్లో ఎక్కినప్పుడు ముంగట చిన్న బ్రిడ్జ్ వాడుతుంది, తర్వాత ఆ బ్రిడ్జ్ వాడుతుంది, రెండు వాడతాయి. సో దీన్ని కూడా ప్రశాంత్ రెడ్డి చూసిండు, కన్ఫర్మ్ చేసిండు, ఆర్ఎంఈ తోటి మాట్లాడిండు, జీవో కూడా ఇప్పించిండు. నెక్స్ట్ దాంట్లో దీనికి ఒక 50 to 1 year అట్లా అయిపోతుంది, చేపించేస్తాను. అది ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చిందనుకో, ఇప్పుడు మళ్ళీ అది పారింది అనుకో, ఆ బ్రిడ్జ్ కట్టిన దానికి ఫాయిదా లేదు. ఎందుకు? ఇది వారిన తర్వాత ఆ బ్రిడ్జ్ కాడికి మేము పోలేము. మళ్ళీ 1 నెల నుంచి ఇది దాటిపోవాలి కాబట్టి మళ్ళీ తిరిగి మళ్ళీ 1 నెల నుంచి పోవాలి. 2.5 కోట్లు పెట్టి కట్టేం ఫాయిదా? సో దాన్ని ఫస్ట్ దీన్ని పెద్దదాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చేపిస్తారు అన్నాడు. మరి ఇప్పుడు చేపియాలి కదా, 2.5 సంవత్సరాలు అవుతుంది. దీని సమస్యగా, ప్రధాన సమస్యగా నేను తీసుకొని మా ఎవరి దృష్టికి తీసుకెళ్ళి మా సర్పంచ్ కూడా మొన్న ఎలక్షన్ అంటే ఇప్పుడు గెలిచిన సర్పంచ్ అంటే 3 వ్యక్తులు వచ్చారు మా సంఘానికి. వస్తే వాళ్ళ 3 చెప్పిన, ఫస్ట్ మన ప్రధాన సమస్య, మీ 3 ఎవరు సర్పంచ్గా గెలిచినా సరే మన ప్రధాన సమస్య అదే, దాన్ని మాత్రం చేపియండి అని చెప్పిన. సరే అని చెప్పారు, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడే పదవికి ఎక్కిరు కాబట్టి. ఇచ్చారా మరి సునీల్ రెడ్డి గారికి? ఇచ్చారా మీరు? అంటే నేను వాళ్ళకి చెప్పిన, వాళ్ళు తీసుకెళ్లి చెప్పిర్రా చెప్పలేరా అది నాకు తెలియదు. నేను మాత్రం అదే నాయకుడుగా వాళ్ళకంటే కార్యకర్తగా వాళ్ళకి ఏమని చెప్పిన అంటే, మీరు కూడా గ్రామాభివృద్ధి కోసం ముంగటికి నడవండి. సో దాని మాత్రం ఫస్ట్ సమస్య అది. సమస్య తీరిందనుకో మాకు రాకపోకల సమస్య లేదు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు హెవీగా పడితే మళ్ళీ బ్రిడ్జ్ వాడితే మళ్ళీ అదే ప్రాబ్లం, ట్రాక్టర్ అడ్డం పెట్టడం, మళ్ళీ 1 LB నుంచి రౌండ్ ఎప్పుకుంటూ పోవడం.
సమస్యనే కదా అది. ఓకే. అది ఒక మెయిన్ సమస్య. రెండోది ఈ ప్రశాంతన ఏపించినటువంటి ఏదైతే రోడ్ ఉందో అదే మా పాత శ్మశాన వాటిక ఉంది, ఇప్పుడు మీకు తెలిసే వచ్చు కదా పాత శ్మశాన వాటిక. అక్కడ నుంచి డైరెక్ట్ గా పోచంపల్లికి కనెక్టివిటీ అయ్యి ఒక బైపాస్ రోడ్ ఉంటుంది. దానికి కూడా క్లియర్ అయిపోతే విలేజ్ కు తిరుగుల బైపాస్ రోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎలాంటి రాకపోకలు విలేజ్ నుంచి జరగకుండా పెద్ద పెద్ద లారీలే కానీ ట్రక్సే కానీ ఏమొచ్చినాయి. ఎందుకంటే ఈ నిర్మల్ పోయేటి కొన్ని ఏమైతే అంటే ఇక్కడ డైవర్ట్ అయ్యి మా విలేజ్ నుంచి డైవర్ట్ అయిపోయి పెద్ద పెద్ద లారీలు ట్రక్కులు ఇవి సంబంధించిన వెళ్తా ఉంటాయి. సో దీనికి దానికి ఈ 2 బైపాస్లు కంప్లీట్ అయిపోతే విలేజ్ తిరుగుల రోడ్ అయిపోతుంది కాబట్టి సో మాకు కూడా ఈజీ ఉంటుంది. ఈ రోడ్ కూడా ఎంత బిజీ అవుతుందో ఆ రోడ్ కూడా బిజీ అయ్యి వెళ్ళిపోవచ్చు అని చెప్పండి. ఇదొకటి. మాకు ఆది మల్లన్న స్వామి మా యొక్క విలేజ్ ఇష్టమైన దైవం. ఇప్పుడు మేము జాతర కూడా జరుగుతుంది. ఇప్పుడు అంసాపూర్ జాతర అంసాపూర్ గది ఉన్నట్లు తిరుగుల సీసీ రోడ్ ఏ విధంగా ఉందో మాకు ఇప్పుడు ఈ సిడెన్ తీసుకెళ్తా ఉంటాం కదా, బ్యాక్ సైడ్ చిన్న చిన్న బండలు ఉంటాయి. సో మనం చెప్పులు లేకుండా భగవంతుని తీసుకెళ్తాం కాబట్టి అప్పుడు ఏమైతే అంటే ఆ స్టోన్స్ కూర్చి చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. సో సీసీ రోడ్ వచ్చేసింది అనుకో నో ప్రాబ్లం, సిడి కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. సో భక్తులకు కూడా దేవుడి దర్శనం క్లియర్ గా చేసుకోవచ్చు. ఇది కూడా ప్రశాంతన దగ్గర తీసుకుపోయినాం, దాన్ని కూడా మాట్లాడి వీటిని ముందు ప్రధాన సమస్యలుగా పెట్టినాం. ఎలక్షన్లు గెలిచిన తర్వాత చేసి పెడతారా, ఇవన్నీ చేసినా కదా ఇవి కూడా కొంచెం మీరు తీరం చేసుకుంటాం కదా, నెక్స్ట్ దాంట్లో చేసి పెడతా అని చెప్పిండు. సో ఇలాంటి సమస్యలు ఆల్రెడీ వీళ్ళకి కూడా చెప్పడం, కానీ ఇవి ఇప్పటికి కూడా జరిగినవి లేవు. మొన్న రీసెంట్లీగా వాళ్ళకి ఏమో బిల్ వచ్చింది అన్నారు. ఆ బిల్లులో ఆల్రెడీ ఈ మల్లన్న గుట్టకు అదే ఆది మల్లన్న స్వామి టెంపుల్ కోసం చేస్తున్నామన్నారు. లేదు అది అంతగానం సెట్ కాదన్నారు. మళ్ళీ వేరే దగ్గర సీసీ రోడ్లు వస్తున్నామని వేరే దగ్గర కొన్ని దగ్గర సీసీ రోడ్లు వేయడం జరిగింది తప్ప మిగతా అది మాత్రం ఏం జరగలే. ఇందిరా మిల్లులు ఒక 15 వేరే వాళ్ళకి అట్లా శాంక్షన్ అయినాయి. సో జరిగిందని చెప్పాలి కాబట్టి దానికి ఒప్పుకుంటాం తప్ప ఇక మిగతాది గ్రామానికి సంబంధించిన రోడ్ల విషయంలో కానీ నేను ఇప్పుడు చెప్పిన ప్రధాన సమస్యలు మాత్రం ఇప్పటికి ఎలాంటి పని ముందడుకోయింది లేదు, జరిగింది కూడా లేదు. బీఆర్ఎస్ హయాంకి ఇప్పుడున్న కాంగ్రెస్ హయాంలో కరెంటు సమస్య అనేది ఉందన్నమాట. చాలా మధ్యాహ్నం ప్రొద్దున అంటే చెప్తుర్రు విలేజ్ తీస్తుర్రు అని చెప్పాను, ఎక్కడ తీస్తుర్రు తెలియదు కానీ ప్రొద్దున 1-2 అవర్స్ మధ్యాహ్నం కంపల్సరీగా బీఆర్ఎస్ హయాంలో దీనికి చాలా డిఫరెంట్ ఉంది. కరెంటు సమస్య విపరీతంగా ఉంది. ఈ రీసెంట్ హాట్ టాపిక్ బాల్కొండ కాన్స్టిట్యూన్స్ లో యూరియా. అవును, యూరియా విషయంలో సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా యూరియా ఆ స్టాక్ అనేది ఉండేనా నిజంగా? ఫస్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 year ఉండే. ఎందుకంటే అప్పటికి రాష్ట్రం అప్పుడే ఏర్పడింది, కొన్ని అవకతవకలు రాష్ట్రం నుంచి డివైడ్ అవుతున్నాం అప్పుడు కాబట్టి ఆ 1 year మనం సమస్య ఉండే. దాని తర్వాత మిగతా 9 సంవత్సరాలు ఏ రోజు కూడా నీకు సమస్య రాలేదు యూరియాది. ఎందుకు అంటే కేసీఆర్ కు సేమ్ ఇప్పటికి కూడా నేను వీళ్ళకు అర్థం కావాలని చెప్తున్నా, నాకు తెలిసి మరి అప్పుడు ఎందుకు రైతులు లైన్ లో నిలబడకుండా చెప్పులు పెట్టి మరి పెద్ద లైన్ ఉంటుండే కదా ఫస్ట్ 1 year. దాని తర్వాత నువ్వు ఎప్పుడైనా గమనించి దాని తర్వాత నీకు ఎప్పుడు సమస్య రాలేదు యూరియా సమస్య. ఫస్ట్ ఇయర్ మాత్రమే సమస్య వచ్చింది. అంటే కేసీఆర్ ఏం చేసిండు అని అంటే ఇప్పుడు యాక్చువల్గా నాకు తెలిసిన అంటారు కదా సెంట్రల్ చేస్తుంది తప్పు, సెంట్రల్ చేస్తుంది అంటే సెంట్రల్ నుంచి వాస్తవంగా ఉంది. సెంట్రల్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 1000 సంచులు అవసరం ఉన్నదంటే 1000 సంచులు వద్దు, ఓన్లీ 500 సంచులే వాడుంటారని చెప్తుందంట. కానీ కేసీఆర్ ఏం చేసిండు సెంట్రల్ తోటి చాలా సార్లు మీరు చూసి ఉంటారు, మోదీ తోటి ఎన్నోసార్లు ఆర్గ్యూ జరిగింది, ఆయన వస్తే పోకపోవడం కూడా చూసారు. బికాస్ ఆఫ్ ఇలాంటి కేన్కి సపోర్ట్ రాకపోవడం వల్ల కేసీఆర్ కోపం వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే సమస్య నడుస్తుంది. అయితే కేసీఆర్ ఏం చేస్తుండే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అవసరం లేని టైంలో వేరే రాష్ట్రాలతో మాట్లాడి డంప్ చేసి పెట్టి రైతులకు సమస్య రాకుండా చూసుకున్నాడు. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అలా కాకుండా సో యూరియా సమస్య ఉంది, సో యూరియా డైరెక్ట్ ఇస్తే అదైపోతుంది, యాప్లో పెడదాం, స్లోలీగా వాళ్ళే యాప్లో బుక్ చేసుకుంటూ అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా నాన్నదే చెప్తా, ఆయనకు స్మార్ట్ ఫోన్ లేదు, నా దగ్గరకు వచ్చిండు, నాకు ఎట్లా ఈ సమస్య అని చెప్పానంటే ఆయన ఫోన్ పట్టుకున్నా డౌన్లోడ్ చేసి పెట్టిన, స్టాక్ ఎక్కడ కూడా చూపిస్తలేదు. మళ్ళీ వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి అడుగుతా ఆయన ఏమంటాడు అని, సార్ 3 గంటలకు మీరు ఓపెన్ చేసుకోండి అని అంటే 3 గంటలకు ఓపెన్ చేసే లోపు ఓపెన్ చేసినా అంతే, ఒక బ్యాగ్ లేదు, ఉన్నాయే 480 బ్యాగులు అయిపోయినాయి. ఎట్లా అనగానే నాన్న మళ్ళీ పొద్దున 6 గంటలకట 6 గంటలకు 3 గంటలకు ఇది టైం పెడతారు, 5:30కి లేచి వచ్చి ఇంటి ముంగడ కూర్చున్నాడు. లేచిందా అని చెప్పాను, లేచిన అంటే స్టాక్ అంటే అయిపోతుంది విత్ ఇన్ ఏ మినిట్. నువ్వు ఓపెన్ చేసే లోపే ఇప్పుడు రైతులన్న లెక్క ప్రకారం అనుకున్నంత స్టాక్ లేదు. అవును, అనుకున్నంత స్టాక్ ఉంటే నీకు అయిపోదు కదా. నువ్వు ప్రశాంత్ నువ్వు ఉన్నావు, కూర్చున్నావు, ఫోన్ ఓపెన్ చేసుకొని కూర్చుంటున్నాడు రైతు. 5:30కి ఓపెన్ చేసి అట్లా రాగా వెంటనే కొట్టేసుకొని బుక్ చేసుకుని అట్లా 100 మంది ఓపెన్ చేసుకొని పొద్దున 5:30కి, అందుకే నేను రీసెంట్ లో స్టాక్ పెట్టిన, పొద్దున వ్యవసాయం చేసుకునే రైతుని ఇన్స్టాగ్రామ్ కదా మీషోలో బుక్ చేసుకున్నట్లుగా ఫోన్ ముంగడ ఊకుండే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పని. అవునా? అంటే చెప్తుర్రు మీరు అవకతవకలు జరగద్దు పాత అంటే, అరే పాత పద్ధతి కదా, రైతు సన్నకారు రైతు బతుకుతాడు కదా.
నువ్వు పెద్దోడు గురించి ఆలోచిస్తున్నట్టున్నావు కదా. సన్నకారు రైతుకు 2 సంచులు, ఇప్పుడు మా నాన్నకు ఉన్నది 3 ఎకరాలు, 2 సంచులు అవసరమే నాకు, 3 సంచులు అవసరం ఎగ్జాంపుల్ గా. ఆ 3 సంచుల కోసం తిరుగుతుండు పిచ్చోళ్ళలాగా. అంటే అలాంటి సమస్య సన్నకారు రైతులని కనబడదలకు. పెద్దోడు ఉంటాడు, వాళ్ళు ఎక్కడి నుంచో బుక్ చేసుకుంటారు. నువ్వు ఎన్ని చిత్రాలు చేసినా, ఎన్ని చేసినా, ధనికుడు ఎకరాల భూమి కూడా ఎక్కడి నుంచి అన్నా కానీ తీసుకొచ్చుకునేంత కేబుల్ తెచ్చుకుంటారు ప్రశాంత్. కానీ అక్కడ లాస్ అయ్యేది ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులే. వాళ్ళకు పాపం తెలియదు, ఉన్న డబ్బా ఫోన్ పట్టుకుంటారు. ఇప్పుడు అందుకోసమే ఇదంతా చూసిన రైతులు మళ్ళీ కేసీఆర్ రావాలంటారు. కేసీఆర్ రావాలి. రైతు బంధు విషయంలో చెప్తున్నా, ఎకరం 2 ఎకరాల కంటే ఇప్పటికీ 3 ఎకరాలు ఫస్ట్ ఎగ్గొట్టిండు, సెకండ్ ఎగ్గొట్టిండు. ఆ సెకండ్ టైం ఎకరం 2 ఎకరాలకు వేసి ఒక 3 ఎకరాలకు తీసుకొచ్చిండు. థర్డ్ టైం అట్లా ఇట్లా వేసి 1 ఎకరం 2 ఎకరాలకి. అంటే ఇప్పటికీ పర్ఫెక్ట్ గా ఎవరికి రైతు బంధు అందలేదు ఎక్కడ కూడా. కరెక్ట్. కేసీఆర్ రావాలని ఆశిస్తున్నది కేవలం రైతులే, రైతులు అందరూ ప్రజలు. అయితే ఈ పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో, ఈ మహిళా మండలకు సంబంధించిన వాళ్ళు 4,500 రూపాయలు ఇస్తామని చెప్పిన, దానికి కూడా ఆశతోటి 4,500 ఇస్తాడట అని చెప్పిన ఆశతోటి వాళ్ళు కూడా వేసారు. ఇప్పటిదాకా ఎక్కడన్నా కొత్త పింఛన్ పెట్టిందా? మరి సరే, పాత ఉన్న పింఛన్లలో ఉన్న కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఇంకొక 1,000 రూపాయలు 2,000 యాడ్ చేస్తాను, యాడ్ చేసిందా? వృద్ధాప్య పింఛన్ పెంచుతా అని చెప్పినావు, ఎక్కడ యాడ్ చేసిందా? తులం బంగారం ఇస్తాను. 2 సంవత్సరాల టైం ఉంది కదా, 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా మేనిఫెస్టోలో 2.5 సంవత్సరాల తర్వాత ఇస్తా అని చెప్పలేదు కదా. ఇప్పుడు మీ బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని హామీలు చివరి వరకు కూడా కొన్ని హామీ అమలు చేయని కూడా కొన్ని ఉంటాయి కదా. ఓకే, అవి కూడా ఉన్నాయి కదా అట్లా. కానీ ప్రశాంత్ నేను ఏమంటే మెయిన్ హామీలు ఇవి. ఇప్పుడు పింఛన్ సంబంధించింది మెయిన్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కదా, అప్పు చేసి అభివృద్ధి మీద పెట్టండి. అఫ్ కోర్స్ ఇప్పుడున్న కాంగ్రెస్ కి బడ్జెట్ అనేది కాస్త ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో పథకాల అమలు విషయంలో కూడా కాస్త లేట్ అవుతుంది. చెయ్యాని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి తనలేదు, అనలేడు. మేనిఫెస్టోలో పెట్టింది ఉన్నది 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రశాంత్. ఇంకెన్ని రోజులు రాష్ట్రాన్ని సెట్ చేసుకుని, సరే ఒక రాష్ట్రాన్ని సెట్ చేసుకోవాలని అధికారానికి వచ్చినావంటే 1 సంవత్సరంలో నువ్వు మొత్తం సెట్ చేసుకొని ఎట్లానే బడ్జెట్ ఉందా? బడ్జెట్ లేదనంటే బడ్జెట్ తీసుకురావడమే కదా అధికారం. ఇప్పుడు అంటే మళ్ళీ అప్పు చేయాలనంటే నేనేమంటున్నా, చేసిన అభివృద్ధితోటి సృష్టించారు, ఇన్కమ్ సృష్టించు. ఇక్కడ ఇన్కమ్ సృష్టించాలంటే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కేసీఆర్ కి? అప్పు చేస్తూ అభివృద్ధి చేసిండు ప్రశాంత్, కనిపిస్తుందా? ఈ మాటనే వాస్తవం. సరే, అప్పు చేసి డెవలప్ చేసిండు. ఇప్పుడు కూడా నువ్వు అన్నట్టు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అప్పు చేసి మళ్ళీ డెవలప్ చేయాలా? అప్పు చేస్తూ డెవలప్ అంటే నువ్వు అప్పు చేస్తున్నావు కదా, ఇప్పుడు అప్పు జరగలేదా? లక్షల కోట్ల అప్పు అయింది. అప్పు అయింది అంత అభివృద్ధి ఎటుపోయింది? ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా మనకు? ఇప్పుడు ప్రశాంత్ నేను ఏమంటున్నా, ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ ఉన్నాడు. బయటకు వెళ్ళి కొన్ని కంపెనీస్ ని మన స్టేట్ కు తీసుకొస్తే, ఆ స్టేట్ వచ్చి కంపెనీ పెడితే ఏమైతుంది? దాని ద్వారా మనకి ఇన్కమే కదా, అక్కడ నుంచి వచ్చే ట్యాక్స్ ద్వారా మనకి ఇన్కమే కదా, అది గవర్నమెంట్ కు ఫాయిదానే కదా. సో అలాంటిది ఏం తీసుకొచ్చిండు? ఇప్పుడు ఎగ్జాంపుల్ లూలు ఉంది, లూలు హైపర్ మార్కెట్. లూలు అనేది మోస్ట్లీగా కేరళ తంది దుబాయ్ చుట్టుపక్కల ఏరియాలు ఉంటుండే. యాక్చువల్లీ లాస్ట్ టైం మనకు వచ్చిన లూలు ఏదైతే ఉందో తమిళనాడులో ప్లాన్ ఉండే, తమిళనాడు ఏరియాలో స్టాలిన్ ప్లాన్ చేసింది. కానీ దానిని మలిసి కేటీఆర్ మనకు లూలు మన హైదరాబాద్ తీసుకొచ్చిండు. వై? ఆ లూలు ద్వారా వచ్చేది కూడా ట్యాక్స్ ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది గవర్నమెంట్కి ఇన్కమే కదా. సో ఇలాంటి గవర్నమెంట్కి ఇన్కమ్ జరిగేటువంటి కంపెనీస్ని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టించినప్పుడు గవర్నమెంట్ వచ్చే ఇన్కమ్ తోటి నువ్వు రాష్ట్రానికి ముంగట తీసుకపోవచ్చు కదా. అలాంటి ఏం జరుగుతున్నది? శ్రీధర్ బాబు ఉన్నాడు, ఏం చేస్తుండు ఐటీ మినిస్టర్ గా? నీ దగ్గర పెట్టుకున్న విద్యాశాఖని, నీ దగ్గర పెట్టుకున్న మిగతా శాఖలు 7-8 శాఖలు నీ దగ్గర పెట్టుకుని నేను రాష్ట్రాన్ని హోం శాఖ కూడా నీ దగ్గర. ఓకే కూల్. ఇప్పుడు కాంగ్రెస్ ని మనం క్వశ్చన్ చేయడం అనేది కాన్సెప్ట్ కాదనే విషయంలో మనం ఇంటర్వ్యూ కంటిన్యూ అవుతుంది. సరే, అది తర్వాత విషయం. కేసీఆర్ విషయంలో కొన్ని చెయ్యని రేవంత్ రెడ్డి చేయాలని చెప్పేసి, అంటే చెయ్యని అని కాదు, రేవంత్ రెడ్డి కూడా ఒక స్పష్టమైన ఒక ప్రణాళిక ఉంది ఎక్కడ డెవలప్ చేయాలన్నది. ఆ విషయంలో స్కూల్స్ తీసుకుంటే స్కూల్స్ విషయంలో చాలా మటుకు ప్రక్షాళన చేస్తున్నాడు. చాలా మటుకు పిల్లలకు ఇంతవరకు ఈయన సౌలభ్యాలు కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాడు. ఇది వాస్తవమా కాదా? అవును, చేస్తున్నాం. ఫస్ట్ చేస్తున్నావు కదా, ప్రైవేట్ స్కూళ్ళ మీద భారమే కదా. ప్రైవేట్ స్కూళ్ళ మీద ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ సెట్ చేసి దీన్ని సెట్ చేసినావు అనుకో, ఆటోమేటిక్ గా పబ్లిక్ మారుతారు. నువ్వు ప్రైవేట్ స్కూల్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం అనేది జనాలకు లేదు. ఎందుకు లేదు? గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్న టీచరే వాని యొక్క కొడుకుని ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తాడు. ఇప్పుడు నేనున్నా, నా పాప నుంచి లేదు నమ్మకం. ఏది ఇక ఈ ఫస్ట్ నుంచి లేదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 60 ఏళ్ళు పాలించిన నుంచి లేదు, మొన్న 10 సంవత్సరాలు కేసీఆర్ దాంట్లో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకు లేదు మరి అప్పుడు? లేదనంటే కేసీఆర్ దాదాపు 1000 వరకు గురుకులాలు ఆయన ప్రవేశపెట్టినాయి కొన్ని. అవును, అప్పుడు కూడా అంత ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగున్నప్పుడు కూడా ఎందుకు లేదు మరి? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది అంటే అప్పుడు కూడా ఇది జరగలే. ఏది అంటే ఈ ప్రైవేట్
కాలేజ్ ప్రైవేట్ స్కూళ్ళ పైన ప్రైవేట్ వీటి పైన ఏదైతే ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఉన్నాడు మొన్న తీసుకున్నాడు ఒక పాయింట్. సో ఆ విధంగా స్కూళ్ళ పైన ఒక మంచి ఫీజు పైన రియంబర్స్మెంట్ ఏంది ఎట్లా అది చేయాలని చెప్పని తీసుకుంటే స్కూల్ పైన గవర్నమెంట్ స్కూల్ పైన నమ్మకం అనేది ఎప్పుడు క్రియేట్ చేయాలంటే మనం చదువు చెప్తున్నటువంటి టీచర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళకు కూడా ఒక రెస్ట్రిక్షన్, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు కదా నీ పిల్లలు తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని పెట్టినప్పుడు విలేజ్లో ఉన్నటువంటి మన వాళ్ళం కూడా అరే గవర్నమెంట్ టీచర్ మీరు అప్పుడు ఎందుకు పెట్టలేదు బీఆర్ఎస్? అది నేను చెప్తున్నా పెట్టలేరు, కానీ అట్లా పెట్టుకుంటా పోతే ఇంకా స్కూల్ డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంది అనేది నా అభిప్రాయం. రైట్, ఇప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడితే ఇంకా మనకు కొన్ని గంటలైనా ఈ పాడ్కాస్ట్ పూర్తి కాదు. అవును, రైట్, కంక్లూజన్కి వచ్చేద్దాం. గున్నాల రంజిత్ ప్రశాంత్ రెడ్డి కోసం అల్టిమేట్ గా ఒకవేళ రేపు ఎలక్షన్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలక్షన్స్ వస్తే ఆయన కోసం హార్డ్ వర్క్ చేయడం, ఆయన గెలుపు కోసం నేను చెప్తున్నాను కదా, ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్క ప్రజల దగ్గరకి వెళ్ళి నేను చెప్పిన కదా ఒక 20 minutes ఇంట్లో కూర్చొని చెప్పినా అని చెప్పని. సో ఆయన చేసిన పని ఏంది అనేది చెప్పాలి ఫస్ట్. సోషల్ మీడియా ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ప్రశాంత్ రెడ్డి ఏం చేసిండని, కానీ పాపం అలా అంటే స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ళు ఎందరో ఉంటారు విలేజ్లలో ఇళ్ళల్లో. సో వాళ్ళకు కూడా తెలియాలి కదా అసలు ప్రశాంత్ ఇప్పుడు ఒక రోడ్ పని జరిగింది, అది వాళ్ళకి ఎవరు చేసిరు ఎట్లా చేసిరు అనేది చెప్పాలి కదా. సో ప్రశాంత్ రెడ్డి చేసిన ప్రతి అభివృద్ధిని గడప గడపకు ఇంటింటికి 10-15 నిమిషాలు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి గెలిపించే బాధ్యతగా నేను తీసుకుంటా. లాస్ట్ టైం ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తిరిగి కూర్చొని చేసిన అదితో నా బూత్ని మెజార్టీగా తీసుకొచ్చుకున్నా, ఎక్కడ కూడా నేను మైనస్ చేసుకోలేను. నెక్స్ట్ రాబోయే దాంట్లో కూడా ఇంతకు ఎక్కువగా పనిచేస్తా ఆయన కోసం, ఎందుకంటే ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన మా గ్రామానికి చేసిన అభివృద్ధి, అట్లాగే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు తెలిసినంత మట్టుకు ఇలాంటి అభివృద్ధి మళ్ళీ నేను చూడలేను, జరగదు కూడా. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చి చేసే తప్ప. ఎందుకు అనంటే అదృష్టం ఆయన కేసీఆర్కి దగ్గర ఉండడం, అట్లా మాకు 10 రూపాయలు వచ్చినాయి. అంతకన్నా ముందు మొన్న పర్సనల్ కూడా చెప్పినాం, చాలా మందికి ఈర్ష ఉండే మా అన్న మీద, ప్రశాంత్ అన్న మీద, ఈయనకి ఇంత మంచిగా ఎందుకు కేసీఆర్ చూసుకుంటాడు, ఇన్ని కోట్లు ఎందుకు ఇస్తాడు అంటే ఆయనని అంత మంచిగా చూసుకొని ఆయన దగ్గర పేరు తెచ్చుకోండి కాబట్టి మనకి ఇలా రూపాయి వచ్చింది కదా బాల్కొండకి. అభివృద్ధి కోసమే కదా ఆయన వేసి సార్ నాకు బాల్కొండలో అన్ని విషయాలు వాస్తవాలు, 100% వాస్తవాలు, నువ్వు చెప్పిన వాస్తవాలు. నీ విషయంలో కూడా ఒక వాస్తవం ఏంటంటే గున్నాల రంజిత్ తోని ఖచ్చితంగా అయ్యే పని ఏంటంటే ప్రశాంత్ రెడ్డి చేసిన డెవలప్మెంట్, బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి పనుల విషయంలో గున్నాల రంజిత్ ఇంటింటికి ప్రజలందరికీ ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతారు. నాకు తెలుసు, నా ఎదురుగా కూర్చుని ఈరోజు ఇంతసేపు ఇంత ఓపిక్గా చాలా విషయాలు జనాలకి మన ఇంటర్వ్యూ ద్వారా వాస్తవాలు చెప్పినానంటే గున్నాల రంజిత్ ఫ్యూచర్లో మాత్రం రాజకీయంలో అల్టిమేట్గా ఎదుగుతాడని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఇలాంటి యువ నాయకులు ప్రశాంత్ రెడ్డికి కానీ పార్టీలకు కానీ చాలా అవసరం. దీన్ని కంటిన్యూ చేసుకొని ఫ్యూచర్లో గున్నాల రంజిత్ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే స్టూడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ రంజిత్. థ్యాంక్ యూ.